వెల్కమ్ టు డిఎన్ఏ. కాళేశ్వరం నీళ్లపై రచ్చ కంటిన్యూ అవుతోంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు, ప్రతిపక్షాల రియాక్షన్ తో రచ్చ జరుగుతోంది. దీనికి తోడు ఇంజనీరింగ్ అధికారుల కౌంటర్స్ మరింత కాకరేపుతున్నాయి. అటు వర్షాలు లేక నీళ్లు రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాళేశ్వరం నీళ్లు రైతులు వాడుకునేలా సర్కార్ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికే వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, రోజు డిస్కస్ చేస్తూనే ఉంటాం కాళేశ్వరంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై అయితే కౌంటర్స్ వస్తున్నాయి. అసలు ఏంటి, రైతులకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం కాకపోతే ఏంటి, అంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసే పరిస్థితి? సో అంటే ఈ విషయంలో మనం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నాం. రైతులు, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, రిటైర్డ్ ఇంజనీర్లు, మేధావులు, అందరి ఒపీనియన్ కూడా మనం తీసుకుంటాం కాళేశ్వరం విషయంలో. నిన్న మనం శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తీసుకొచ్చి స్టూడియోలో మాట్లాడించాం. ఇప్పుడు ఇవాళ మనతో పాటు వెదిర శ్రీరామ్ గారు, కేంద్ర మాజీ జలవనరుల సలహాదారుగా ఆయన పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సాగునీటి రంగంలో దేవేంద్ర ఫడ్నవీస్ కి సలహాదారుగా ఆయన ఉన్నారు. 10 సంవత్సరాలు జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్నారు. ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా వీటికి సంబంధించిన ఇష్యూస్ లో కూడా ఆయన ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా ఉండే. రాజస్థాన్ ప్రభుత్వ సలహాదారుగా వసుంధర రాజే సింధియా దగ్గర కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశారు. ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి సలహాదారుగా ఆయన కేబినెట్ ర్యాంకులో ప్రస్తుతం ఉన్నారు. సో మాట్లాడదాం ఆయనతో. వెదర శ్రీరామ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ భరత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే మేడిగడ్డ నుంచి నీళ్లు, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా, చేస్తే ఏంటి, అంటే ఏమైనా నష్టం ఉందా, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు ఏమైనా నష్టం వాటిల్లుతుందా, భద్రాచలం ఏమైనా మునుగుతుందా, చేయకపోతే ఏంటి? సో ఏం సార్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? భరత్, ముందుగా వాటర్ అనేది ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం కరువు వస్తుంది కాబట్టి రైతులకు గాని ప్రజలకు గాని నీళ్లు ఖచ్చితంగా అవసరం ఉంది. సో వాటర్ అనేది కంపల్సరీ లిఫ్ట్ చేయాలని అందరూ కోరుకుంటారు, నేను కూడా కోరుకుంటాను. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ పర్స్పెక్టివ్ లో ఇది ఆబ్జెక్టివ్ ఆన్సర్ కంటే ఇది సబ్జెక్టివ్ క్వశ్చన్, సబ్జెక్టివ్ ఆన్సర్. సబ్జెక్ట్ టు సమ్ థింగ్స్ కొన్ని చేయొచ్చు, ఓన్లీ ఆబ్జెక్టివ్ గా చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ముందు కొంచెం ఒక 2 నిమిషాలు నేను దీని మీద నా అభిప్రాయం, అంటే టెక్నికల్ గా దీని గురించి కొంచెం మాట్లాడినాక నేను సమాధానం చెప్తాను. మనకు అందరికి తెలుసు, చాలా రోజుల నుంచి డిస్కషన్ నడుస్తా ఉంది మన ఛానల్లో కూడా, వేరే దగ్గర కూడా. 3 బరాజెస్, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అండ్ ఫైనల్లీ ఎల్లంపల్లికి వెళ్లి వాటర్ ఎక్కడి నుంచి ఇన్సైడ్ ద ల్యాండ్ వెళ్ళిపోతుంది. 2023 అక్టోబర్ లో మనకు మేడిగడ్డ కుంగింది, సర్టెన్ పార్ట్ బ్లాక్ 7. తర్వాత అన్నారం, సుందిల్లా కూడా ఇండికేషన్స్ చూపెట్టినాయి, కుంగుతాయనే ఇండికేషన్స్ చూపెట్టినాయి. అప్పుడు ఎన్డీఎస్ఏ అన్నారం, సుందిల్లా కూడా కుంగుతాయని చూపించే ఇండికేషన్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, అదే నేను అక్కడికే వస్తున్నా, ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో, వాళ్ళ ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ లో వాళ్ళు ఏమన్నారంటే 3 సేమ్ జియాలజీ తోటి ఉన్న ఏరియా కాబట్టి, 3 కూడా టెక్నికల్లీ సేమ్ అప్రోచ్, సేమ్ డిజైన్ ఉంది కాబట్టి మేడిగడ్డనేమో ఆల్రెడీ కుంగింది, అన్నారం, సుందిల్లా ఇది ఆల్సో ప్రోన్ టు ఇట్ అని ఫస్ట్ ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు. తర్వాత ఒక ఫస్ట్ రిపోర్ట్, ఇనిషియల్ రిపోర్ట్. తర్వాత ఫస్ట్ మేకి ఆఫ్ 2024 వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. అంటే డీటెయిల్డ్ గా అన్ని స్టడీ చేసి వాళ్ళు అన్నది ఏంటంటే, దే హావ్ ప్రొవైడెడ్ టెక్నిక్, అది శాటిలైట్ ఇమేజెస్ ఆల్సో, సెంటినల్ శాటిలైట్ ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. దానిలో అన్నారం, సుద్దిల్లో కూడా మనకు బుంగలు కనిపించినాయి. అయితే బుంగలు జనరల్ గా ఏంటంటే అది కామన్ బరాజెస్ లో, డ్యామ్స్ లో అని అంటారు, విచ్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. కానీ లేటర్ ఆన్ అదే పైపింగ్ గా మారింది. పైపింగ్ అంటే నీళ్లు ఒకటే పోవడం కాకుండా కింది నుంచి, బరాజ్ కింది నుంచి సీపేజ్, ఇసుక కూడా వెళ్ళింది మేడిగడ్డలో. సంథింగ్ సిమిలర్ అన్నారం, సుందిల్లాలో కూడా అయ్యే పాసిబిలిటీ ఉందనేది వాళ్ళ అభిప్రాయం, ఎన్డీఎస్ఏ అభిప్రాయం. సో ఇప్పుడు మనము మేడిగడ్డ అంటేనేమో కొంచెం రిలేటివ్లీ లిటిల్ బిట్ మోర్ వర్క్ ఈస్ దేర్ టు రీహాబిలిటేట్ ద డ్యామ్, బరాజ్.
అంటే ఆ బ్లాక్ 7 రీస్టోర్ చేయాలి, కంప్లీట్లీ బిల్డ్ చేయమన్నది ఎన్డీఎస్ఏ. మిగతా ప్లేసెస్ లో జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయమన్నారు. అదే విధంగా అన్నారం సుందిల్లకు కూడా చేయమన్నారు. అయితే అన్నారం సుందిల్లకు రిలేటివ్లీ ఇట్ ఈస్ లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ బికాజ్ ఇంకా డ్యామేజ్ కాలేదు కాబట్టి రిలేటివ్లీ క్వాంటిటేటివ్లీ లెస్ నెంబర్ ఆఫ్ టెస్ట్ వాళ్ళు సజెస్ట్ చేసింది. అయితే మనకు 3 years ఇది 2024, 2025, 2026 3 years కూడా వర్కింగ్ సీజన్స్ ఉండినాయి మనకు. వర్కింగ్ సీజన్ అంటే జనవరి టు జూన్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ప్రీ మాన్సూన్ పీరియడ్ ఈజ్ వాట్ ఫీల్డ్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ కెన్ డూ ద వర్క్. ఈ 3 వర్కింగ్ సీజన్స్ లో చాలా ఈజీగా మనము ఈ జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసేసి ఈవెన్ అన్నారం సుందిల్లా ఒకవేళ ఎంత అవసరం ఉంటుందో దాన్ని బట్టి అకార్డింగ్లీ, ఒకవేళ ఏం అవసరం లేదు జస్ట్ సమ్ స్మాల్ కరెక్షన్స్ అంటేనేమో అవి చేసుకునే వాళ్ళం, లేదా సబ్స్టాంటివ్ కలెక్షన్ ఇది చేసేది ఉంది కరెక్షన్స్ చేసేది ఉంది అంటే అది కూడా చేసుకునే వాళ్ళం. సో ఇప్పటికీ అన్నారం సుందిల్లా రెడీ అయి ఉండేవి. నౌ కమింగ్ టు మీ ప్రశ్న, అంటే అన్నారం సుందిల్లను ఈ 2 సంవత్సరాల్లో రిపేర్ చేస్తుండే ఖచ్చితంగా చేస్తుంది 100%. మేడిగడ్డ కూడా చేస్తుండే. మేడిగడ్డ కొంచెం రిలేటివ్లీ అన్నారం సుందిలతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వర్క్ ఉంది. బట్ 3 వర్కింగ్ సీజన్స్ ఆర్ ప్రెటీ మచ్ ఇనఫ్ టు డూ ద రిపేర్స్. టెస్ట్ ఫాలోడ్ బై రిపేర్స్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తా, బికాజ్ ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాతనే నా ప్రశ్న సమాధానానికి కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరు చెప్పారు, నేను ఏకీభవిస్తా. అక్కడ గేట్స్ క్లోజ్ చేయకుండా ఎన్డీఎస్ఏ ఒకటి ఏం చెప్పింది, ఈ టెస్ట్ అయిపోయి రిపేర్స్ అయ్యేంత వరకు కూడా గేట్స్ క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే బరాజెస్ ఆర్ ప్రోన్ ఫర్దర్ డ్యామేజ్ అని వాళ్ళు చెప్పింది. సో దాన్ని బట్టి మనము అది పాటించాలనుకుంటే గనక మేడిగడ్డ దగ్గర గేట్స్ క్లోజ్ చేయకుండా హెడ్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే వాటర్ ప్రణయిత నుంచి వస్తుంది, అది 93.5 meters కంటే అది దాని ఇంటేక్ కాబట్టి ఇది మన పంప్ హౌసెస్ ది. అంతకంటే ఎబవ్ మనకు వర్కింగ్ హెడ్ దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు మనం. ఎవ్రీ డే మారుతా ఉంది డిపెండింగ్ ఆన్ ద ఫ్లడ్ దట్ ఈస్ కమింగ్. సో 1 meter 2 meter 3 meters ఎంత వాటర్ వస్తే అంత వీ కెన్ రన్ ద పంప్స్. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. అది పంప్ చేసింది అన్నారం చేయాలా సుందిల్లకు చేయాలా 2. అయితే ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అంటే రిటైర్డ్ ఇంజనీర్స్, ఐ డోంట్ వాంట్ టు సే డిపార్ట్మెంట్ బికాస్ వాళ్ళ స్టేట్మెంట్ నేను చూడలేదు. రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అనేది ఏంటంటే వీ కెన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని అన్నారంలో కానీ సుందిల్లలో కానీ, బికాస్ అక్కడ అన్నారం సుందిల్లా వాట్ వీ నీడ్ టు నోటీస్ ఇస్ వితౌట్ క్లోజింగ్ ద గేట్స్ మనము వీ కెనాట్ ఆపరేట్ ద పంప్ హౌసెస్. మనకు అన్నారంలో బెడ్ లెవెల్ క్రెస్ట్ లెవెల్ 2 కూడా 108. అంటే సింపుల్ గా నాన్ టెక్నికల్ గా చెప్పాలి అంటే బెడ్ లెవెల్ అంటే లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ది బరాజ్ అండ్ క్రెస్ట్ లెవెల్ అంటే గేట్స్ ఆపరేషన్ 2 కూడా సేమ్. అంటే మీరు ఒక్క చుక్క కూడా నీళ్లు వితౌట్ క్లోజింగ్ ద గేట్ ఆపలేదు. అన్నారం అంతే, సుందిల్లా కూడా ఐ థింక్ 119 meters అనుకుంటా బెడ్ అండ్ క్రెస్ట్ లెవెల్ 2 కలిపి 2 సేమ్. సో మీరు గేట్స్ క్లోజ్ చేయండి అక్కడ నీళ్లు ఆపలేము, అదైతే వెరీ క్లియర్. ఇప్పుడు విశ్రాంత ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను మ్యాప్ లో చూపిస్తాను, అన్నారం ఇది 10.87 TMC. ఇప్పుడు నేను కర్సర్ పెట్టిన దగ్గర ఈ 10.87 TMCలు, సుందిలోనేమో 8.83 TMCలు. మొత్తం కలిపితే దాదాపు 19 TMCల కెపాసిటీ ఉంటుంది. 10.8 20 అనుకోండి. దీనిలో 8.8 TMCల నీళ్లు నిల్వ ఉంచాలని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా భరత్. ఇప్పుడు టోటల్ అన్నారం కెపాసిటీ 11.9 TMC, సుందిల్ల కెపాసిటీ 5.11 TMC. సో క్లోజ్ టు 18 TMC 2 కలిపి. అయితే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే మనం ఒక 8 TMC ఆపుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. See, it's not the question of 1, 2, 5, 8, 10, 15 TMC. It's a question of ఈ ప్రిన్సిపల్ ఏంటంటే అక్కడ గేట్స్ క్లోజ్ చేయండి నీళ్ళు ఆపలేదు, గేట్స్ క్లోజ్ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయితే మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుందాం, అంటే వీ విల్ రేజ్ ద వాటర్ టు సే 1/2 TMC 1 TMC నింపుదాం. అప్పుడు ఏమైతుంది, అన్నారంలో ద లెవెల్ 108 నుంచి 109 110 అట్లా క్రెస్ట్ అంటే గేట్స్ క్లోజ్ చేస్తూ పోతే
అక్కడ నీళ్లు పెరుగుతా ఆపుకుంటా పోవచ్చు. మేడిగడ్డ నుంచి వచ్చే నీళ్లు అన్నారంలో ఆపుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ సుందిల్లో కూడా సేమ్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే కంటిన్యూస్ వాచ్ పెడదాము బరాజెస్ దగ్గర. సపోజ్ ఆ బుంగలు ఎక్కువైనాయి అనుకోండి, బుంగ వాటర్ సీపేజ్ ఎక్కువై తర్వాత ఇట్ లీడ్స్ టు పైపింగ్ కూడా అనుకోండి. దెన్ మన వాళ్ళు అనేది ఏంటంటే దాన్ని బట్టి మనం వీ కెన్ స్టాప్ ఇట్, బట్ కంటిన్యూస్ వాచ్ తోటి చేద్దాం అనేది మన వాళ్ళు చెప్పి. అయితే ఇక్కడ అందుకే నేను అన్న సబ్జెక్టివ్ ఆన్సర్ ఇది. సో ఇట్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ ఆన్సర్. ఎస్ఆర్ నో స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఒకటి ఇక్కడ రిస్క్ ఉంటుంది, బ్యారేజీ కొట్టుకుపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం గానీ సుందిల్ల బ్యారేజీ కొట్టుకుపోవచ్చు. కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. అది ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ ఫర్దర్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. భద్రాచలం విషయం అడుగుతారు, కొట్టుకుపోతే ఏమైతుందని. బట్ అవన్నీ చెప్తాము, మాట్లాడదాము. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పాను ఆల్రెడీ. బట్ ఇక్కడ మీరు చెప్పండి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు తీసుకోవాలా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ గవర్నమెంట్ తీసుకోగలుగుతుందా, లేకపోతే ఎన్డీఎస్ఏ అప్రూవ్ చేస్తుందా? ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ ఆన్సర్స్. ఇప్పుడు గవర్నమెంట్ లో నథింగ్ విల్ వర్క్ ఆన్, అంటే నాకున్న అనుభవంతో నేను చెప్తున్నా, వేరే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ కెన్ డిఫర్ ఆన్ ఇట్ ఆర్ టెల్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి లాస్ట్ 15 years నుంచి వేరియస్ గవర్నమెంట్స్ లో పనిచేస్తున్నా కాబట్టి 16-17 years నుంచి గవర్నమెంట్ లో ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. యూ నీడ్ టు రైట్ ఆన్ ద ఫైల్ వెదర్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ నాట్ అండ్ అప్రూవ్ ఇట్. ఇక్కడ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎవరు అప్రూవ్ చేస్తారు? ఓకే, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్, మన రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్పేది విల్ టేక్ ఇట్ ఆన్ మెరిట్ దట్ ఇట్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే రైతులకు నీళ్లు అవసరము, డ్రింకింగ్ వాటర్ అవసరం మనందరికి, మీకు నాకు అందరికి. బట్ గవర్నమెంట్ లో పాసిబుల్, ఎస్పెషల్లీ ఎన్డీఎస్ఏ. ఇప్పుడు ఇంకొకటి, ఎన్డీఎస్ఏని అడుగుతాము, ఎన్డీఎస్ఏ పర్మిషన్ అడుగుతాము. ఎన్డీఎస్ఏలో కూడా ఉంది ఆఫీసర్సే, గవర్నమెంట్ ఆఫీసర్సే. వాళ్ళు అందులో కూర్చున్న వాళ్ళు ఎవరు సంతకం చేస్తారు ఫైల్ మీద క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోండి అని? అడిగితే తెలుస్తుంది కదా. ఏమంటారు? అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు నీళ్లను స్టోర్ చేయొద్దు, గేట్లు లిఫ్ట్ చేయొద్దు, గేట్లు తెరిచే ఉంచాలి, మూసివేయొద్దు అని అన్నారు. అంతవరకు అన్నారు. కానీ నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని, నీళ్లను లిఫ్ట్ చేయొద్దని చెప్పలేదు కదా అని బీఆర్ఎస్ అంటుంది. ఎగ్జాక్ట్లీ. నీళ్లు లిఫ్ట్ చేయాలి అని అంటే మీరు గేట్స్ క్లోజ్ చేయాల్సిందే అన్నారం సుందిల్లా. బాటం లైన్ అందులో ఏ మాత్రం కూడా 8.8 టీఎంసీలు స్టోరేజ్ చేయడానికి 2 ప్రాజెక్టులు కలిపి గేట్లను క్లోజ్ చేయాల్సిందే. టీఎంసీ 8 టీఎంసీలు కాదండి, 0.1 టీఎంసీ మీరు ఎత్తాలన్నా గానీ. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద అన్నారం సుందిల్లలో మీరు దట్ ఈస్ హౌ ద బెడ్ లెవెల్ అండ్ క్రెస్ట్ లెవెల్ ఆఫ్ అన్నారం సుందిల్లా ఆర్. ఎండిడిఎల్ మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి ఈ 2 అన్నారం గానీ సుందిల్ల గానీ మినిమం డ్రా డౌన్ లెవెల్లో పెట్టాలి. సరే, మేడిగడ్డకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. దాన్ని ఆ గేటు తెరవాల్సిన అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఈ అన్నారం వరకు ఎంత? అన్నారం 119 FRL, ఆ తర్వాత ఇది 130 FRL సుందిళ్ళ, ఆ తర్వాత ఈ 2 స్టేజీల తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్, ఇది 148. సో ఇక్కడ వరకు ఈ 3 వరకు లిఫ్ట్ చేయాలి, చెయ్యొచ్చు. 8.8 టీఎంసీలు నిల్వ ఉంచి చెయ్యొచ్చు. తర్వాత అక్కడ మొత్తం పెట్టండి, ఏ ప్రాబ్లం వచ్చినా, చిన్న సీపేజ్ వచ్చినా, ఇష్యూ వచ్చినా ఆపేయొచ్చు. ఇప్పుడు రైతులకు నీళ్లు కావాలి కదా అన్నది విశ్రాంతి ఇంజనీర్లు అయితే బీఆర్ఎస్ చేస్తున్న ఆర్గ్యుమెంట్. కంప్లీట్లీ అగ్రీడ్ విత్ ద క్యాలిక్యులేటెడ్ రిస్క్ టు బి టేకెన్. ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని చేయాలి అనే దానిలో అది రైతులకు ఉపయోగం కాబట్టి తీసుకొని చేయొచ్చు. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్కా అన్కాలిక్యులేటెడ్? అంటే ఎంత % రిస్క్ ఉంటుంది? 100% రిస్క్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకంటే ఇప్పుడు 100% రిస్క్ అంటే క్యాలిక్యులేటర్ రిస్క్ కాదు, పెద్ద రిస్క్ అన్నట్టే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి, ఈ ప్రాజెక్ట్ అన్నారం సుందిల్లా గనక కొట్టుకుపోతే అంటే ఆ బ్యారేజెస్ కాస్ట్, ఆ పంప్ హౌసెస్ కాస్ట్ 5-6 వేల కోట్లు ఉంటుంది. అదే ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని ఎందుకన్నా అంటే బీఆర్ఎస్ క్యాలిక్యులేషన్ వేరు, కాంగ్రెస్ క్యాలిక్యులేషన్ వేరు, ఎన్డీఎస్ఏ క్యాలిక్యులేషన్ వేరు. అందుకే క్యాలిక్యులేటెడ్ రిస్క్ అన్నా. బట్ రిస్క్ ఆఫ్
ద డ్యామేజ్ టు ద బరాజెస్ ఇస్ పాసిబుల్ యాజ్ పర్ ఎన్డీఎస్ఏ. ఎందుకు ఇప్పుడు ఎన్డీఎస్ఏ అన్నది ఏంది భరత్, మనము వి జస్ట్ నీడ్ టు అండర్స్టాండ్. నాకు ఒక 2 minutes లో నేను చెప్తాను మీకు, ఎందుకంటే ఇది ఊరికే మనం ఎన్డీఎస్ఏ, అసలు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, అది రాకెట్ సైన్సా లేకపోతే అది అర్థం కాని ఒక ఇల్యూజనరీ థింగ్సా, అది కామన్ లే పీపుల్ కి అర్థమయ్యేటట్టు నేను 2 minutes లో చెప్తాను. తర్వాత అందుకే మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ టెక్నికాలిటీ. అంత టెక్నికల్ కూడా ఉండదు, నేను సింపుల్ గా చెప్తాను. మనకు బుంగల్ ఫామ్ అయినాయి. బుంగల్ అంటే వాటర్ పై నుంచి కిందికి సీపేజ్ అయింది, తర్వాత పైపింగ్ అయింది, శాండ్ కూడా వెళ్ళడం మొదలు పెట్టింది. కింద ఎప్పుడైతే మీకు క్యావిటీ ఫామ్ అయిందో అది బ్లాక్ కుంగింది, గేట్స్ కుంగినాయి, బ్లాక్ కుంగింది. మిగతా బ్లాక్స్ కూడా అట్లే కుంగేటందుకు అవకాశం ఉంది. యాజ్ సింపుల్ యాజ్ సచ్, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే నీళ్లు గేట్స్ ఓపెన్ చేసినాక నీళ్లు పైనుంచి కిందికి పడ్డప్పుడు ఆ మోడలింగ్ లో వాళ్ళు ఏం చేసి ఉండాల్సిందంటే ఆ లెంత్ పైనుంచి కిందికి పడ్డప్పుడు అది ఏదైతే స్టిల్లింగ్ బేసిన్ ఉంటుందో, అంటే నీళ్లు పైనుంచి కిందికి పడ్డప్పుడు అక్కడ ఉండే దాన్ని ఆ స్పేస్ ని స్టిల్లింగ్ బేసిన్ అంటారు. అక్కడ సీసీ బ్లాక్స్ కడతారు, ఎందుకంటే ఆ వాటర్ కింద పడ్డప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి కాబట్టి. ఆ లెంత్ ఏదైతే ఉందో ఆ వాటర్ పడే లెంత్, స్టిల్లింగ్ బేసిన్ లెంత్ మూడిటికి రాంగ్ క్యాలిక్యులేట్ చేసింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. దానికి మోడలింగ్ ఏదైతే చేయాలో అది కరెక్ట్ చేయలేదు. మన దగ్గర తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఒక మోడలింగ్ స్టేషన్ ఉంది ఇక్కడనే మన ఔటర్ రింగ్ రోడ్ మీద. వాళ్ళు మోడలింగ్ చేసే కెపాసిటీ వాళ్లకు, అంటే ఆ ల్యాబ్ లో ఉండే ఆపరేటర్ సరిగా సరిపోనప్పుడు మనం ఏం చేసి ఉండాల్సింది, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే ఉంది, సిడబ్ల్యూపీఆర్ఎస్. వాళ్ళు ఇటువంటి అన్నిటికీ మోడలింగ్ చేస్తారు, కంట్రీలో అన్ని వాళ్ళు చేసి పెడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా దగ్గర జలశక్తిలో ఉండే, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో. సో వాళ్ళ దగ్గర మోడలింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది, చేయించుకోలేదు. ఇప్పుడు ఆ స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఆ మోడలింగ్ చేయించి స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాలి. ఇది 3 ఏళ్లలో చేయాల్సిన పని. చేసిండ్రా? అది స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్ కదా. ఎందుకు కావాలని డిలే చేసిందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక్కడ నేను చెప్తాను ఇంకొక 2 టెక్నికల్ గా చెప్పాక తర్వాత. అదేమో స్టిల్లింగ్ బేసిన్ వ్యవహారం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. తర్వాత ఏమన్నారు, మనకు ఈ సింపుల్ గా చెప్పాలంటే ఏది మన ఏదైతే ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఇది జియో టెక్నికల్, జియో ఫిజికల్ టెస్ట్, ఇది చాలా సింపుల్ గా వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఈ బుంగలు ఇవి ఫామ్ అయినాయి కాబట్టి, మనకు పైపింగ్ కూడా అయింది కాబట్టి, మీరు కింద ఏదైతే జియాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంది, కింద ఉన్న సాయిల్ రాక్ ప్రాపర్టీస్ స్టడీ చేయండి. బేరింగ్ కెపాసిటీ ఉందా, స్ట్రెంగ్త్ ఉందా, షియర్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చేయండి. అది కట్టే ముందు చేసి ఉండాల్సింది, సరిగ్గా చేయలేదు కాబట్టి మీరు చేయండి. దానికి ఏం చేయాలా, బోర్ హోల్స్ తవ్వాలి. బోర్ హోల్స్ కొట్టి మెషిన్ తోటి కింద సాయిల్ ను రాకుది కొంచెం తీసుకొని, అక్కడ అన్ని ప్లేసెస్ లో తీసుకొని అది ల్యాబ్ కి పంపించి టెస్ట్ చేయించాలి, అంతే. జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అదేంది, ఇందాకదేమో డైరెక్ట్ ఇంట్రూజివ్ మెథడ్, అది ఇదేమో ఇండైరెక్ట్ మెథడ్. ఇదేంది, ఆ జీపీఆర్ అని ఉంటది, గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ అని, ఈఆర్టీ అని ఉంటది, తర్వాత సీస్మిక్ టోమోగ్రఫీ. ఇవన్నీ ఏంది, ఇండైరెక్ట్ గా కింద ఏమన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా, ఫ్రాక్చర్స్ ఉన్నాయా, క్యావిటీస్ ఉన్నాయా, రాక్ డెప్త్ ఎంత ఉంది, ఇచ్చేయాలా. టెస్ట్లు చేయమన్నారు. టెస్ట్లు చేసినాక ఇది కరెక్ట్ గా ఉంటేనేమో ఫైన్, కరెక్ట్ గా లేకపోతే మీరు దానికి మెజర్స్ ఏం చేయాలనేది రిపేర్ చెప్తామన్నారు. దిస్ ఇస్ ఆల్ దే సెడ్. ప్లస్ ఆ స్టిల్లింగ్ బేసింది. ఈ మూడింటిని మనము రాకెట్ సైన్స్ లెక్క ఎన్డీఎస్ ఏదో చెప్పింది. ఎన్డీఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 విషయాలు భరత్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు, టెక్నికల్ థింగ్సే మాట్లాడతాను. ఒక వర్షన్, బీఆర్ఎస్ వర్షన్ గానీ లేకపోతే ఇంకా కొంతమంది ఎక్స్పర్ట్స్ వర్షన్ గానీ, ఫస్ట్ one has to graciously accept that there is certain deficiency in this design and construction. ఈ ఇన్వెస్టిగేషన్ సరిగా కాలేదు అని ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ చెప్పింది. డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం గ్రేషియస్ గా దాన్ని యాక్సెప్ట్ చేస్తే యాక్చువల్ గా దానికి సొల్యూషన్ ఏం కావాలనేది మనం దానికి తప్పెవరిది, ఈ డిజైన్ తప్పు, ఈ డిజైన్ తప్పు, ప్రాజెక్ట్ సైట్ ఈ తప్పెవరిది, గవర్నమెంట్ వ్యాప్కోస్ ది కాదా? BRS government is the custodian of public exchequer.
ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ ద కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలది బాధ్యత లేదా? ఇక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఏం చేయలేదు. వ్యాప్కోస్ ఆమోదించిన డిజైన్ నే మేము చేశామని చెప్పారు. వ్యాప్కోస్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మరి ఎందుకు అనుమతి ఇచ్చింది? ఇన్ని అనుమతులు, మొత్తం అనుమతులు కూడా ఎందుకు ఇచ్చింది మేడిగడ్డ దగ్గర? నేను అదే చెప్తున్నా. వ్యాప్కోస్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇట్స్ నాట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఏజెన్సీ. గవర్నమెంట్ దానికి బట్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అయితే అది ప్రైవేట్ వాళ్ళకు. మీరు ఏదైనా డ్యామ్ కట్టి మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మీకు డిపిఆర్ తయారు చేసి పెడతారు. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్ ఉండదు. ఇట్స్ స్ట్రిక్ట్లీ ఏ కార్పొరేషన్ విచ్ హ్యాస్ కనోటేషన్ ఆఫ్ ఏ ప్రైవేట్ బట్ ప్రైవేట్ కాదు కదా సార్. ఇప్పుడు అది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, బట్ ప్రభుత్వం అట్లా తప్పులు చేసేదాన్ని ప్రభుత్వ రంగ సంస్థ కదా. ఏపీఎస్ఆర్టీసీ ఉంది, ఒకటి చెప్తా మరి. వ్యాప్కోస్ చేసింది ఏంది ఈ ప్రాజెక్ట్ లో మీరు చెప్పండి. డిజైన్ వ్యాప్కోస్ చేసింది ఏంటంటే మేడిగడ్డ అన్నారం సుందిల్ల డిజైన్, జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ వాళ్ళు చేయలే. వాళ్ళు దే ఆర్ సపోజ్ టు డూ, వాళ్ళని చేయనీయలే. 8 నెలలు 10 నెలల్లో చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్ని 2-3 నెలలకు కుదించి ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఎల్ఎన్టీ, నవయుగ అండ్ ఆఫ్కాన్స్, ఈ 3 ఏజెన్సీస్ కట్టినాయి. ఈ 3 బరాజెస్ వాళ్ళనే బోర్హోల్ టెస్ట్లు, వాళ్ళనే జియో టెక్నికల్, జియో ఫిజికల్ చేయమని చెప్పి వ్యాప్కోస్ ను ప్రెషర్ చేసి వ్యాప్కోస్ ను చేయనీయకుండా ప్రెషర్ చేస్తే ఎందుకు చేయడం అంటారా? ప్రెషర్ చేస్తే తలొగ్గడానికి. ఇప్పుడు రాజకీయ నాయకత్వానికి ఏముంటది? తొందరగా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలని ఉంటది. భరత్, వ్యాప్కోస్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ టు గో విత్ గవర్నమెంట్ నార్మ్స్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కదా అంటారా? పబ్లిక్ సెక్టర్ అంటే కొంచెం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బట్ రన్స్ విత్ కార్పొరేట్ రూల్స్. కార్పొరేట్ రూల్స్. వాళ్ళు దానికి వచ్చే ప్రాఫిట్ గవర్నమెంట్ తీసుకుంటది 51%. అంతేగాని దానిలో ఉండే గవర్నమెంట్ పీపుల్ దే ఆర్ ప్రోన్ టు ప్రైవేట్ ఏజెన్సీ. దాని ప్రకారం వాళ్ళ శాలరీస్ అని ఉంటాయి. ఇప్పుడు వ్యాప్కోస్ ముందు తుమ్ముడు ఏటి ఓకేంది, తర్వాత మేడిగడ్డ ఓకేంది. ఇదే ఏం చెప్తే ఓకే. దానికి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ సిడబ్ల్యూసి క్లియర్ చేసింది అన్నారు. సిడబ్ల్యూసి క్లియరెన్స్ నేను ఒకటి చెప్తున్నా మీకు క్లారిటీ తోటి. ఇది జస్ట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దిస్ పాయింట్. ఎందుకంటే అందరూ సిడబ్ల్యూసి, మనకు రాంగ్ నోషన్ ఉండొద్దు. నేనేం సిడబ్ల్యూసి ఇన్ఛార్జ్ కాదు. నేను సిడబ్ల్యూసిని బ్యాక్ చేసుకొని వస్తే నాకు వచ్చేదేం లేదు, కిరీటం వచ్చేది లేదు, వాళ్ళని తిడితే నాకు పోయేదేం లేదు. ఓకే, సిడబ్ల్యూసి దేర్ ఈస్ సర్టెన్ నార్మ్స్ ఇన్ అప్రూవింగ్ ఏ ప్రాజెక్ట్. మన దగ్గర సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది మన స్టేట్ లో. సిడిఓ ప్రతి స్టేట్ లో, మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ లో ఉంటాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళు గనక ఇంతకు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిడబ్ల్యూసి యూస్ టు డిపిఆర్ లో ఒక 10-12 థింగ్స్ ఉన్నాయనుకోండి. సర్వే, ఇన్వెస్టిగేషన్, తర్వాత డిజైన్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్. సిడబ్ల్యూసి ఇంతకు ముందు 2010 కంటే ముందు అన్ని చూసేది ఇవన్నీ. 2010లో రాష్ట్రాలన్నీ ఏమన్నాయంటే, మీరేంది మా స్టేట్ ప్రాజెక్ట్స్ మా డబ్బులతో మేము కట్టుకుంటే మీ అజమాయిషి ఏంది, మాకు తెలియలేదా, మాకు ఇంజనీర్స్ లేరా అన్నప్పుడు 2010 and 11 లో సర్టెన్ గైడ్ లైన్స్ సిడబ్ల్యూసి ఇష్యూ చేసి ఏమన్నదంటే, ప్రతి స్టేట్ లో సిడిఓ, ఏదైతే స్టేట్ లో సిడిఓ ఉంటుందో వాళ్ళు సర్వే, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్ ఇవన్నీ కూడా మేము చేసినవని కనుక మీరు సర్టిఫికేట్ ఇస్తే సిడబ్ల్యూసి ఇవన్నీ చూడదు, డిజైన్స్ కూడా. అండ్ కాళేశ్వరం విషయంలో అదే జరిగింది. సిడిఓ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేసింది ఏంటంటే, సిడబ్ల్యూసి హైడ్రాలజీ అప్రూవ్ చేసింది. 284 టీఎంసీ అవైలబిలిటీ ఉంది. అందులో 197 టీఎంసీ మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాడుకోవచ్చు. 284 టీఎంసీలు ఎంత? 75% డిపెండబిలిటీ ఆధారంగా 75% డిపెండబిలిటీ కింద 284 అవైలబుల్ ఉంది. అందులో 197 మీకు ఈ ప్రాజెక్ట్ ఎలోకేట్ చేస్తున్నామని చెప్పి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. నెంబర్ 1. సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థనే కాదు, స్టేట్ సిడిఓ నేను అనేది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అంటే ఆ సెంటర్ కాదు. సెంట్రల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాదు. స్టేట్ లో ఒక సెంట్రల్ డిజైన్ క్రాస్ చెక్ చేయాల్సిన బాధ్యత సిడబ్ల్యూసీకి ఉండదా? లేదు. ఆ గైడ్ లైన్స్ ప్రకారము వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ ప్రకారము సిడబ్ల్యూసీ వాళ్ళు చేసింది నేను చెప్తున్నా. హైడ్రాలజీ క్లియరెన్స్ సింపుల్ గా వ్యాప్కోస్ ఆమోదం చేసింది, సిడబ్ల్యూసీ ఆమోదం ఇచ్చింది, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది, హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. ఇక 17 రకాల అనుమతులు తీసుకొచ్చాము. ఇన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత ఇంకా తప్పేందని ఎన్డీఎస్ఏను కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు. మరి అదే చెప్తున్నా,
ఇప్పుడు పొలిటికల్ గా క్లియరెన్స్ ఇచ్చారు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు భరత్, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు. నో, దే హావ్ నాట్ టేకెన్. 17 అసలు సిడబ్ల్యూసీ ఎన్ని డైరెక్టరేట్స్ ఉన్నాయి? 17 అంటారు, 18 అంటారు, 22 అంటారు, 12 అంటారు. అసలు హైడ్రాలజీ ఇచ్చింది కదా, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇచ్చింది కదా. అది అదే చెప్తున్నా భరత్. బట్ జస్ట్ నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. హైడ్రాలజీ క్లియరెన్స్ వాటర్ అవైలబిలిటీ ఇచ్చింది. ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ మహారాష్ట్రతో ఇబ్బంది లేదు, ఆంధ్రప్రదేశ్ తోటి ఇబ్బంది లేదు అని ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్. ఇవన్నీ క్లియరెన్స్ ఇచ్చింది కానీ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కు వీళ్ళు అప్లై చేస్తే, మన స్టేట్ అప్లై చేస్తే వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగినారు, వీళ్ళు వాటి క్లారిఫై చేయలేదు. కాస్ట్ బెనిఫిట్ రేషియోనా? ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ బీసీ రేషియో ఇస్ డిఫరెంట్, బెనిఫిట్ కాస్ట్ రేషియో ఇస్ డిఫరెంట్. అది ఉంటేనే అది ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ ఉంటుంది. ఇరిగేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో నీ కమాండ్ ఏరియా ఇంత ఉంది, 18 లక్షల ఎకరాలు, నువ్వు పెట్టే కాస్ట్ ఎంత, నీకు వచ్చే బెనిఫిట్ ఎంత, బీసీ రేషియో చూసే ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ విల్ గివ్ అప్రూవల్. అది ఇరిగేషన్ ప్లానింగ్ కింద వస్తుంది. బట్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అంటే మీకు సెంట్రల్ ఫండింగ్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంటర్నేషనల్ ఫండింగ్ కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రావాలి. వీళ్ళు అడిగిన దానికి, మన సెంట్రల్ గవర్నమెంట్ అడిగిన దానికి వీళ్ళు ఆన్సర్ సరిగా ఇవ్వలేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంది, ఇప్పటి వరకు లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్. సరే, అది పక్కన పెడితే బాటమ్ లైన్ వెరీ సింపుల్ భరత్. సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్ మీద ఇవన్నీ అయినాయి. ఆనెస్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు ఇన్వెస్టిగేషన్స్ ఏం చేసిండ్రు, మీరు డిజైన్ ఏం చేసిండ్రు, మోడలింగ్ ఏం చేసిండ్రు అనేది వాళ్ళు చూడలేదు, వాళ్ళు అప్రూవల్ లేదు. వాళ్ళు ఆటోమేటిక్ అప్రూవల్ టిక్ ఎట్లా పడ్డదంటే, సిడిఓ మీరు అండర్టేకింగ్ ఇచ్చిండ్రు కాబట్టి ఆటోమేటిక్ గా లిస్ట్ లో ప్రొఫార్మాలో దిస్ ఈస్ డన్ బై సిడిఓ, సో వీ డోంట్ నీడ్ టు సీ అనేది. దీనిలో ఇంజనీర్లదా, బీఆర్ఎస్ ప్రభుత్వానిదా, కాంట్రాక్ట్ ఏజెన్సీదా, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీదా? అందరూ ఇప్పుడు సక్సెస్ అయితేనేమో మేము సక్సెస్ అని చెప్తారు, ఫెయిల్యూర్ కు మాత్రం ఏమంటారు, ఫెయిల్యూర్ అన్నది అనాథ, అంటే ఎవరు కూడా నాది బాధ్యత లేదని చెప్పుకుంటారు. ఇప్పుడు ఫెయిల్ అయిన ఓటమి అనాథ, విజయానికి చాలా మంది నేను చేయబట్టి విజయం అంటారు, కానీ ఓటమి మాత్రం అనాథ. నాకు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ స్టోరీ, మేడిగడ్డ మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పలేను, లింక్ 1 ఫెయిల్యూర్ స్టోరీలో అందరు మీదంటే మీది బాధ్యత అని చెప్పుకుంటారు. నేను ఎవరిని అన్నాను భరత్, మీరు నేను చెప్పేది వినండి, మీరే యూ డూ ద అనాలిసిస్, అండ్ ప్రజలు కూడా వింటున్నారు కాబట్టి లెట్ దెమ్ డూ దేర్ అనాలిసిస్. నేను చెప్పేది సింపుల్ గా మూడు చెప్తాను, 3 విషయాలు చెప్తాను ఇన్ 1 to 2 minutes. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ ది. మీరు వ్యాప్ పోస్ట్ తోటి చేయించినా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటిటీ కాదు, లేదా మీరు కాంట్రాక్టర్స్ ఏజెన్సీస్ తోటి చేయించినా అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్. సిడబ్ల్యూసి ఇన్వెస్టిగేషన్స్ చేయలేదు, దాని అప్రూవల్ చేయలేదు. కానీ సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి ప్రాజెక్టు బొగిడి ప్రతి ఇంజనీర్ ఇక్కడ దీన్ని పంపిస్తామని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి ఇంజనీర్స్ ను పంపించి మొత్తం కాళేశ్వరం డిస్కవరీలో టెలికాస్ట్ అయిపోయి, మీరు యూనిట్ గివ్ మీ సమ్ స్పేస్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు అనాథను అందరు బ్లేమ్ చేస్తున్నారు అన్నారు కాబట్టి కొంచెం దాని సమాధానం ఇచ్చినాక దీనికి వద్దాం. సర్వే ఇన్వెస్టిగేషన్స్ స్టేట్ గవర్నమెంట్ చేసింది, అది సరిగా చేయాల్సిన నెంబర్స్ చేయకుండా చాలా తొందరపాటుతో కట్టింది. కావాలని చేసిందంటే, కావాలని ఎవరు చేస్తారు భరత్? ఎవరు చేయరు. కావాలని ఎవరైనా చేస్తారు? చేయరు. ఇట్స్ ఎ కామన్ సెన్స్ థింగ్. తొందరపడి చేసింది. తొందరపడి చేసినప్పుడు ఎన్డీఎస్ఏ దాని రికమెండేషన్, ఎన్డీఎస్ఏ చెప్పిన ఇష్యూస్ లో ఆల్ దీస్ డొమైన్స్ దట్ దే హావ్ ఫౌండ్ కమ్స్ అండర్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. సో దాన్ని బట్టి మీరు ఎవరు రెస్పాన్సిబుల్ ఆలోచించండి, నెంబర్ 1. నెంబర్ 2, సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చి బాగుంది అన్నాడు అంటే, సిడబ్ల్యూసి చైర్మన్ కు ఆ ఇష్యూస్ కాకముందు, ఏది బుంగల్ ఫామ్ అయ్యి లేకపోతే పైపింగ్ కానప్పుడు ఆ వాటర్ స్టోరేజ్ కనపడుతుంది, లేకపోతే వీళ్ళు చేసిన ఆ లిఫ్ట్లు, పంపులు, పెద్ద పెద్ద బాహుబలి మోటార్స్ కనపడతాయి. ఆయన ఒక ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్ లో ఆ పర్సన్ వచ్చినప్పుడు అతనికి అనిపించింది, అతను చెప్పిండు. అతనికి ఒక పర్సన్ కి ఆ పర్టికులర్ టైంలో ప్రాజెక్ట్ మంచిగుంది అనిపించినప్పుడు చెప్పడంలో తప్పే ఉంది. అది చెప్పినంత మాత్రాన ఆయన మంచిగుంది అన్నాడు కాబట్టి మేము చేసిన తప్పులని బారకూని మాఫ్ అంటే ఎట్లా? ఇప్పుడు విజ్ఞతతో ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒకటే సింపుల్ భరత్, ఆనెస్ట్ గా దీన్ని ఒప్పుకుంటే సొల్యూషన్ కు మార్గాలు ఈజీ అవుతాయి.
మీరు హానెస్టీ తోటి ఒప్పుకోకపోతే ఏమైతుంది, ఎంతసేపటికి ఎన్డీఎస్ఏ చెప్పింది రాంగు అది చిన్న ఏదో 2 పిల్లర్స్ కుంగిపోయినాయి, దాన్ని అనవసరంగా పెద్ద చేస్తుంది బీజేపీ గాని ఎన్డీఎస్ఏ గాని అనడం మీ వల్ల. ఉద్దేశంలో చిన్నదా పెద్దదా? పర్యవాసింది అంటది బీఆర్ఎస్, జస్ట్ పర్యవాసింది అని బీఆర్ఎస్ అంటది. కాంగ్రెస్ ఏమో మొత్తం కాళేశ్వరం 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి అని అంటది. ఏది కరెక్ట్? పర్యవాసిందా, కుంగిపోయిందా, ప్రాజెక్ట్ మొత్తం ఫెయిలా, ఓన్లీ లింక్ 1 ఫెయిలా, లేదా లింక్ 1 కూడా పునరుద్ధరించగలమా? దీనిలో ఏది కరెక్ట్? పర్యవాసిందా, కాళేశ్వరం కూలేశ్వరమా? నేను చెప్తాను. ఇది నేను టెక్నికల్ గా చెప్తా, అనాలిసిస్ మీరు చేసుకోండి. టెక్నికల్ కాదు, మీరు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి. కాళేశ్వరం కూలేశ్వరమా, పర్యవాసం? అంతే. ఇప్పటి వరకు టెక్నికల్ గా మాట్లాడినా అర్థమయ్యే భాషలనే మాట్లాడుతున్నా అని అనుకుంటున్నా. కాకపోతే మీరు చెప్పండి, కరెక్ట్ అంటే చేసుకోండి. కామన్ మ్యాన్ కు, రైతుకు కూడా అర్థం కావాలి కాబట్టి రైతులు చెప్పేదే చెప్తా. Yes. ఇప్పుడు నీళ్లు పోయేదాని కింద బుంగలు వచ్చినాయి, శాండ్ పోయింది. నీకు ఆ రాక్ గాని సాయిల్ గాని గట్టిగా ఉందా లేదా చూడమని అడిగినరు వాళ్ళు, ఎన్డీఎస్ఏ వాళ్ళు. గట్టిగా ఉందా లేదా చూసేందుకు ప్రాబ్లం. చూస్తే గట్టిగా ఉంటేనేమో అది కాళేశ్వరము, గట్టిగా లేకపోతే అది కూలేశ్వరము. అది గట్టిగా లేకున్నా గానీ ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, మొత్తం కంప్లీట్ గా స్క్రాప్ చేయమని చెప్పలేదు కదా. ఎన్డీఎస్ఏ ఏమన్నది, ఒకవేళ అది కూలేటట్టు ఉంటే మీరు ఏం మెజర్స్ తీసుకోవాలా అనే దానికి రిపేర్ చేసేందుకు ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్స్ ఫాలో చేసి దాన్ని రిహాబిలిటేట్ చేద్దామని చెప్పింది. ఎవ్రీ1 వాంట్స్ ఒకటి భరత్, బాటమ్ లైన్ ఇక్కడ 1,00,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసి, ఇంకా 30,000 కోట్లు పైప్ లైన్ లో ఉన్నాయి స్పెండ్ చేసేది. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వన్ హ్యాస్ టు థింక్ లైక్ దిస్. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఆ 1,00,000 కోట్లు మనందరి ప్రజల డబ్బు. 94,000 కోట్లే అంటారు మళ్ళీ బీఆర్ఎస్. 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు అవి అదంటే ఆల్రెడీ ఇచ్చిండ్రు. ఇంకొక 15,000-20,000 కోట్లు ఆల్రెడీ లోన్స్ అయిపోయినాయి. ఇంకో 12,000 కోట్లు లోన్స్ ఆగి ఉన్నాయి థర్డ్ టీఎంసీ విషయంలో. 1,32,000 కోట్లు. ఇది మనందరి డబ్బు. దీన్ని ఎట్టి పరిస్థితులలో మనం బాగా ఉపయోగించుకోవాలి. బాటమ్ లైన్ ఈజ్ వెరీ సింపుల్. వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్ టు ఫంక్షనాలిటీ అండ్ యూజ్ ద వాటర్. మనకు నీళ్లు రైతులకు కావాలి, అది మన హక్కు. మనం పెట్టిన డబ్బులు నువ్వు ఎవరో తప్పు, అంతకు ముందు కేసీఆర్ పెట్టినా, రేవంత్ పెట్టినా, ఎవరు పెట్టినా అది ప్రజల డబ్బు, వాళ్ళ సొంతం కాదు. డోంట్ హ్యావ్ ద అథారిటీ. పబ్లిక్ కస్టోడియన్ ఇప్పుడున్న గవర్నమెంట్. రేపు వీళ్ళు ఉండరు, ఈక్వల్ వస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే మాట్లాడుకుంటా పోతే కుదరదు కదా. యువర్ పబ్లిక్ కస్టోడియన్, యూ హ్యావ్ టు రిస్టోర్ ఇట్. ద బాటమ్ లైన్ అది. అయితే సో బాటమ్ లైన్ కాళేశ్వరం ను రిపేర్ చేయాల్సిందే, మేడిగడ్డను కంపల్సరీ. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అంతే కదా. మీరు స్పెండ్ చేసిన 1,00,000 కోట్లు చేస్తామని కూడా అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. 27 జూన్ వరకు చేస్తామని అంటారు. అది నేను ఇప్పుడు ఆ విషయానికి వస్తా. చేస్తామని అంటుంది కదా. 24 జనవరి నుంచి, ఇప్పుడు November 1, 2023కి రిపోర్ట్ వచ్చింది, ఫస్ట్ రిపోర్ట్, రైట్? అంటే వీళ్ళు December 6th కో 8th కో గవర్నమెంట్ కి వచ్చింది, ఫామ్ చేశారు. సో లెటర్ సే January 1, 2024 నుంచి June 30th, 2024 వరకు 6 నెలలు టైం ఉండే వీళ్ళకి టెస్ట్ చేసేందుకు. 1 November రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఎన్డీఎస్ఏ, 1 April 2024, 23rd April 2025, ఆ తర్వాత 2 రిపోర్ట్స్ కూడా ఫస్ట్ రిపోర్ట్ లో ఇచ్చిన వాటినే మళ్ళీ చెప్తా వచ్చింది మోర్ డీటెయిల్డ్ గా. సో మీకు చేంజ్ అయిందేం లేదు అక్కడ. ఫస్ట్ రిపోర్ట్ లో ఏముందో సెకండ్ రిపోర్ట్ లో అదేమో, థర్డ్ రిపోర్ట్ లో అదే. ఇప్పుడు ఆ 6 నెలల్లో టెస్ట్లు చేసి ఉంటే ఎవరొద్దన్నారు? లేదా 2025లో జనవరి నుంచి జూన్ వరకు టెస్ట్ చేస్తుంటే ఎవరొద్దన్నారు? లేదా జనవరి నుంచి జూన్ ఆఫ్ 2026, ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా వర్షాలు లేట్ అయినాయి. మొన్న మేడిగడ్డల వర్షాలు వచ్చేంత వరకు, ఫ్లో వచ్చే వరకు July 10th, 15th వరకు మీకు వర్క్ చేసుకునే సీజన్ ఉండే. ఎవరు చేద్దన్నారు టెస్ట్లు? అసలు టెస్ట్లు ఏంది చేయాల్సింది? బోర్ హోల్స్ వేసి అందులో మట్టి ఇది స్ట్రెంత్ చూడడం, అదొక రాకెట్ సైన్సా? లేకపోతే జీపీఆర్, జీపీటీ అని కొన్ని టూల్స్, కొన్ని తీసుకొచ్చి, ఒక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అక్కడ అది 3 రోజులు 4 రోజుల పని. అది జీపీఆర్, జీపీటీ కావాలని ఆలస్యం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవన్నీ టెస్టులు చేసేసి ఆ మొత్తము దానికి రిపేర్స్ ఏం చేయాలనో ఆల్రెడీ తయారు చేసి రిపేర్లు కూడా చేయాల్సిన పరిస్థితి రావాల్సి ఉండే ఇప్పటికీ. అది చేయకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కాళేశ్వరం నుంచి రైతులకు నీళ్లు ఇవ్వడం అసలు అసాధ్యం అంటారా? సాధ్యం కాదా? మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు,
మేడిగడ్డ నుంచి అంటే రన్నింగ్ హెడ్ బట్టి ఎక్కువ తక్కువ ఎంత అయితే అంత 1.5 TMC 1 TMC 3 TMC 4 TMC బాటం. బట్ అన్నారం సుందిల్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్. అది బరాజ్ అయితే డెఫినెట్లీ వెన్ యూ హ్యావ్ టు క్లోజ్ ద గేట్, అదర్వైజ్ మీరు నీళ్లు లిఫ్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు. బాటమ్ ఫస్ట్ ఫ్యాక్ట్. సో హెడ్ లైన్ మా వాళ్ళు తమ్మునేల్ కు మీరు కరెక్ట్ పాయింట్ ఇచ్చారు. గేట్లు క్లోజ్ చేసే నీళ్ళని లిఫ్ట్ చేయాలి అంతే. అండ్ ఇట్స్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్. మాకు మంచి తమ్మునేల్ ఇచ్చారు. గేట్లు ఎత్తంది నీళ్లు లిఫ్ట్ చేయరాదు. అన్నారం సుందిల్ల గేట్లు క్లోజ్ చేయాల్సిందే. అక్కడ ఎన్డీఎస్ఏ ఏదైతే రికమెండేషన్ ఉందో దాన్ని వైలేట్ చేసినట్టే ఒకటి. రెండవది ఇట్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే దీనిలో రిస్క్ తప్పనిసరిగా ఉంది, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఈస్ ఫర్ మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీరు అడగలేదు కానీ నేను కొంచెం స్టెప్ హెడ్ గా పోతున్నా. భద్రాచలం కొట్టుకపోతుందా ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది ఆ పాయింట్ తర్వాత వద్దాం. సరే అయితే క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఓన్లీ ఇప్పటి వరకు బరాజ్ కూలిపోద్దా లేదా అనేదే ఇష్యూ, మిగతా ఇష్యూస్ కావు. బట్ ఎనీవే బరాజ్ కూలి నీళ్ళలో కొట్టుకపోతే వేరే ప్రాంతాలకు డ్యామేజ్ జరుగుతుందా? అంత పెద్ద కాంక్రీట్ స్ట్రక్చర్ ఎందుకంటే ఇప్పుడు మనం స్టోర్ చేసే ఎన్ని లక్షల క్యూసెక్స్, ఇప్పుడు సపోజ్ వీళ్ళు అన్నట్టు 5 TMC 8 TMC స్టోర్ చేసినాం చేస్తే 1,00,000 క్యూసెక్ మాక్సిమం 1,00,000 క్యూసెక్స్ కే ఆడ భద్రాచలం మునిగే పరిస్థితి ఏం లేదు. అంత సీన్. సో అది రాంగ్ స్టేట్మెంట్. Yes, it's a wrong statement. భద్రాచలం కాదు కదా, అక్కడ భద్రాచలం కాదు కదా. మళ్ళా ఈ అన్నారం సుందిల్ల గనక ఏమైతారో అది కూలితే మేడిగడ్డకు కూడా ఏం కాదు. ఆ మేడిగడ్డలో ఉన్నాయి వాటికి కూడా ఏం కాదు కదా, మిగతా గేట్లకు కూడా. గేట్స్ మేడిగడ్డ ఓపెన్ చేసే పెడతారు కదా, క్లోజ్ చేయట్లే కదా. ఎవరు అడగట్లేదు క్లోజ్ చేయమని. ఈవెన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ కానీ బీఆర్ఎస్ కూడా అడగట్లేదు. సో అది ప్రాబ్లం కాదు. సో అప్పుడు నీళ్ళని కిందికి వెళ్ళిపోతాయి. నీళ్లు కిందికి పోయినప్పుడు మీకు ఓన్లీ ఇష్యూ ఇస్ బరాజ్ కూలిపోద్దా లేదా అనేది తప్పితే ఊళ్ళు కొట్టకపోతే అనేది లేదు. ఎందుకంటే గోదావరి హ్యాస్ దట్ 100% రూల్డ్ అవుట్. భద్రాచలం కొట్టుకపోతుంది అన్నది 100% రూల్డ్ అవుట్. మనం స్టోర్ చేసే వాటర్ కి సంబంధించినంత వరకు, మనం ఇప్పుడు అనుకునే క్యాలిక్యులేటెడ్ రిస్క్ వరకు మీరు మొత్తం 32 TMC స్టోర్ చేస్తా, మొత్తం 3 బరాజెస్ కలిపి 32 TMC రైట్. 32 TMC స్టోర్ చేసి ఒకటేసారి అన్ని కిందికి వదిలిపెడతామంటే అప్పుడు 32 అంటే 3,50,000 క్యూసెక్లు వస్తాయి. దగ్గర 3,50,000 4,00,000 మాక్సిమం. ఇంకా అక్కడ దాకా 11,500 అంటే 4,00,000. కానీ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు ఏదైతే 28 లక్షల క్యూసెక్ల వరద కూడా పోయింది అని అంటున్నారు భద్రాచలం. అక్కడ స్పేస్ చాలా ఉంది. అంటే స్పేస్ లైక్ ఇట్స్ నాట్ మచ్ రిస్క్ దేర్ ఇస్ ఇనఫ్ స్పేస్ టు కంటైన్ దిస్. డిస్టెన్స్ చాలా ఉంది. డిస్టెన్స్ కూడా చాలా ఉంది కాబట్టి అది ఇష్యూ కాదు. ఇష్యూ ఇస్ బరాజ్ కొట్టుకపోయి ఒక్కొక్క బరాజ్కు 3,000-4,000 కోట్లు 3,000-4,000 కోట్లు పెట్టాం కాబట్టి మళ్ళీ దాన్ని పెట్టి ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే అదే. ఎన్డీఎస్ఐ ఇంజనీర్ గానీ లేకపోతే ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ గానీ మీరు నేను చీఫ్ ఇంజనీర్ కూడా సంతకం చేయాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అని. 3,000-4,000 కోట్లు పనంగా పెడతాం అన్నప్పుడు ఇంజనీర్స్ భయపడరా? గవర్నమెంట్ డిసిజన్ తీసుకున్న తర్వాత ఇంజనీర్లు ఫాలో కావాల్సిందే కదా. ఒకవేళ గవర్నమెంట్ లిఫ్ట్ చేయాలని తీసుకుంటే దట్ ఇస్ ఓకే. పొలిటికల్ రిస్క్ తీసుకొని వాళ్ళు ఫైల్ మీద అప్పుడు పొలిటికల్ లీడర్స్ రాయాల్సి ఉంటది కదా. సార్ వర్షాలు పడితే పరిస్థితి ఏంటి సార్? వర్షాలు వచ్చినా కూడా ప్రస్తుతం కాళేశ్వరం పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తివేసే సిచ్యువేషన్ లో ఉందా? మేడిగడ్డ డెఫినెట్ అండి. ఇప్పుడు ప్రణయిత నుంచి మనకు వచ్చేది నీళ్ళు మహారాష్ట్రలోనే ఉన్నాయి ఇప్పుడు. సో ఐఎమ్ రైట్ నౌ ఇవాళ రేపు మీటింగ్స్ మాకు ఇక్కడ ఎల్నినో మీద విపరీతమైన మీటింగ్స్ అవుతా ఉన్నాయి. నేనే ఐఎమ్ లీడింగ్ ద కమిటీ అని ఎల్నినో ఇక్కడ. సో మహారాష్ట్రలో సో ఇక్కడ వర్షాలు ఒక దగ్గర బాగా పడుతున్నాయి, ఒక దగ్గర పడట్లేదు. పడే అన్ని కూడా ప్రణయితలు వస్తున్నాయి. మొత్తం ప్రణయిత వేన్గంగా పెన్గంగా వార్దా వాటర్ అంతా కూడా మా ప్రణయితకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రణయితను ఇంద్రావతిలో నీళ్లు ఉన్నాయి, వేరే ఎక్కడ లేవు. మెయిన్ గోదావరిలో ఇంతవరకు చుక్క రాలేదు. ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయా? ఒక చుక్క రాలేదు. అంటే ఉన్న నీళ్లు ఇక్కడి నుంచే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మేడిగడ్డ ఫార్చునేట్లీ మేడిగడ్డ దగ్గర గేట్స్ క్లోజ్ చేయకుండా ఎత్తొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ అన్నారం సుందిల దగ్గర ఈ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం గత 3 ఏళ్లలో గనక ఈ టెస్టులు చేసి ఉంటే, రిపేర్స్ కూడా చేసి ఉంటే, ఏది అది చేయగలిగేదే, చేయలేంది లేదు. నేను చెప్తున్నా క్లియర్ గా. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే వాళ్ళు చెప్పిన ఇది ఉందో టెస్ట్లు అవన్నీ కూడా చేయగలిగేటియే. దానిలో ఎన్డీఎస్ఏ చెప్పింది అది వామ్మో మేము ముట్టుకుంటే ఏదో అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఎన్డీఎస్ఏ ఒకళ్ళేమో ఎన్డీఎస్ఏను బీజేపీ ఏజెన్సీ అని బూచి చదువుకుంటారు.
ఒకళ్ళేమో ఎన్డీఎస్ఏ వాళ్ళేదో రాకెట్ ఎన్డీఎస్ఏ సైన్స్ కాదు, ఎన్డీఏ అంటున్నారు. అని వాళ్ళు అంటారు. వీళ్ళేమంటారు? ఎన్డీఏ రాష్ట్రాలకు ఎందుకు పోదు? పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోతే ఎందుకు పోదు? సుంకిశాల కొట్టుకుపోతే ఎందుకు పోదు? ఎందుకు పోదంటే ఎస్ఎల్బిసి అయితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు ప్రమాదం జరిగితే? భరత్, ఇప్పుడు మనము చాలా నాలెడ్జబుల్ వరల్డ్ లో ఉన్నాం. ఇదో ప్రిమిటివ్ సిచ్యువేషన్ లో లేము. నేను ఒకటే సింపుల్ ఆన్సర్ చెప్తా. ఎన్డీఎస్ఏ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్, ఆపరేషన్ అండ్ మెయింటైన్ అయ్యే ప్రాజెక్టులను మాత్రమే ఎన్డీఎస్ఏ ఓవర్సీ చేస్తుంది. కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా, ఈవెన్ పోలవరం కూడా సిడబ్ల్యూసీ కన్స్ట్రక్ట్ చేయాలని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ డెలిగేట్ చేసింది సిడబ్ల్యూసీ, ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఇంక్లూడింగ్ పోలవరం, ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ రైట్ నౌ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై స్టేట్స్, ఎనీ స్టేట్. తెలంగాణ, మిగతా స్టేట్, మహారాష్ట్రలో కూడా అన్నిట్లో. ప్రాజెక్ట్ ఓనర్, డ్యామ్ ఓనర్ ఈజ్ అ స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ప్రాజెక్ట్ ను చాలు చేసి షురూ చేసినాక, ప్రాజెక్ట్ ఆపరేషన్ స్టార్ట్ చేసినాక అప్పుడు ఎన్డీఎస్ఏ పరిధిలోకి దాని సేఫ్టీ వస్తుంది. మీరు ఎస్ఎల్బిసి కన్స్ట్రక్షన్ లోనే ఉండే, పోలవరం కన్స్ట్రక్షన్ లోనే ఉండే, ఇంకోటి కన్స్ట్రక్షన్ లో అసలు కన్స్ట్రక్ట్ చేసి నువ్వు ప్రొడక్ట్ తయారు కానప్పుడు ఎన్డీఎస్ఏ డజంట్ ఈవెన్ హ్యావ్ ద మ్యాండేట్. కూలినప్పుడు, ఇప్పుడు మేడిగడ్డ కుంగినప్పుడు పోయినప్పుడు ఆపరేషన్ లో ఉంది కదా. అప్పుడు పోలవరం కాపర్ డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు కన్స్ట్రక్షన్ కదా అది. కాపర్ డ్యామ్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది హోల్ ప్రాజెక్ట్. ఈవెన్ నౌ పోలవరం ఇస్ నాట్ కంప్లీటెడ్. ఎన్డీఎస్ఏ లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. కాళేశ్వరం కూడా సరే మేడిగడ్డ కంప్లీట్ కావచ్చు, కానీ మిగతా ఇంకా చాలా ప్యాకేజ్ కంప్లీట్ కావాలి కదా. భరత్, ఆపరేషన్ లోకి వచ్చింది కదా కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్. అంటే ఎన్డీఎస్ఏ మ్యాండేట్ ఓన్లీ కంప్లీట్ అయ్యి ఆపరేషన్ లోకి వచ్చిన వాటిదే. ఇట్ ఈస్ వెరీ క్లియర్. పొలిటికల్ గా ప్రిమిటివ్ గా మాట్లాడొద్దని చెప్పండి మాట్లాడేటోళ్ళకు. ఎంత అన్యాయంగా ఉంటది ఇది. ఏదైనా మాట్లాడితే రీజన్ ఉండాలి, రీజనబిలిటీ ఉండాలి, రేషనాలిటీ ఉండాలి. మాన్యువల్ లో క్లియర్ గా ఉందా? ఎస్, చాలా క్లియర్ గా ఉంది. 150% ఉంది. ఎందుకు ఉండదు? కన్స్ట్రక్షన్ లో ఉండగా కొలాప్స్ అయితే దాని పరిధిలోకి రాదా? డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ ఏదో ఉంటుంది కదా, డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ ఏదో. నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారము భరత్, నేనున్నప్పుడు పార్లమెంట్ లో అది బిల్లు పాస్ అయినప్పుడు జలవనరుల శాఖ సలహాదారి అనుకుంటా అప్పుడు దానిలో అది యాక్ట్ రాసినప్పుడు అందులో నేను పాలు పంచుకున్నాను. నాకు కూడా సమ్ క్రెడిట్. గజేంద్ర సింగ్ షెకావత్ కదా అప్పుడు జలవనరుల శాఖ మంత్రి ఉన్నారు. లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయినప్పుడు ఆ టీం సక్సెస్ఫుల్ టీమ్ లో నేను కూడా ఉన్నా. అప్పుడు టీఆర్ఎస్ అనుకూలంగా ఓటేసిందా ఆ బిల్లుకు? ఆ బిల్లుకు టీఆర్ఎస్ అనుకూలంగా ఓటేసిందా వ్యతిరేకంగా ఓటేసిందా? అందరూ ఎందుకంటే అది కంట్రీ కొరకు కదా, దాని పెద్ద ఇదేముంది. ఎవరు మాత్రం అపోజ్ చేస్తారు? అది ఎన్డీఎస్ఏ, అది భరత్ మీరు ఒక్కటి నోటీస్ చేయండి. ఎన్డీఎస్ఏ యాక్ట్ ప్రకారము స్టేట్ లో కూడా ఎస్డిఎస్1 ఉంటుంది, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, హెడెడ్ బై ఇంజనీరింగ్ చీఫ్, అండ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్డ్ బై చీఫ్ సెక్రటరీ. వీళ్ళిద్దరు ఎన్డీఎస్ఏకి రిపోర్ట్ చేస్తారు. మొత్తం 6000 డ్యామ్స్ ఉన్నాయి భరత్, మొత్తం కంట్రీలో కంప్లీట్ అయ్యి ఆపరేషన్ మెయింటెనెన్స్ లో ఉన్నాయి. అవన్నీ ఎన్డీఎస్ఏ పరిధిలోకి వస్తాయి. మేజర్ డ్యామ్స్, మీడియం డ్యామ్స్ అని ఉంటాయి, అవి వస్తాయి పరిధిలోకి, మైనర్ రావు. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో ఉన్న ప్రాజెక్ట్, కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, రావు. ఊరికనే ఎన్డీఎస్ఏ ఇక్కడికి పోలేదు. నేను ఒక్కటి బాటం లైన్ చెప్తున్నా భరత్, ఎన్డీఎస్ఏ ఇందులో పొలిటికల్ గా ఏం చూడలేదు. బికాజ్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఊరికేనే. ఇప్పుడు ఎన్డీఎస్ఏ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం పోయిందనుకోండి, మేము ఇది చేయొచ్చా లేదా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ చెప్తారా? కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు చెప్పరు. ఎన్డీఎస్ఏ మ్యాండేట్ కాదు అది నా మ్యాండేట్ లో రాదంటాడు. ఇప్పుడు పోలవరం కన్స్ట్రక్షన్ లో పోలవరం కాదు నేను ఇది, ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చా వద్దా అని ఒపీనియన్ అడిగితే వాళ్ళు చెప్తారా? ఇది ఇట్స్ అగైన్ సబ్జెక్టివ్ క్వశ్చన్ భరత్. ఇప్పుడు వాళ్ళ మ్యాండేట్ లో ఈ టెస్ట్లు చేయమని చెప్పిన టెస్ట్లు కరెక్ట్ గా అయినాయా లేవా, దాని రిజల్ట్స్ కరెక్ట్ గా వచ్చినాయా లేవా, మీరు రిపేర్స్ కరెక్ట్ చేసిండ్రా లేదా అనేది వాళ్ళు ఓవర్సీ చేస్తారు తప్పితే వాళ్ళు ఈ ఆపరేషన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తోటి చేయాలా అనే దాని మీద నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ మ్యాండేట్ కాదు. మ్యాండేట్ కానప్పుడు ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా వాళ్ళు అట్లా చెప్పడానికి లేదు. ఎందుకంటే దట్స్ మాన్యువల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నాకు పర్సనల్ గా చెప్పాలనున్నా, ఎన్డీఎస్ఏ లో ఉన్న ఎవరైనా చీఫ్ ఇంజనీర్ చెప్పాలనున్నా,
he has to write it on the file as per the mandate, as per the rules of government of India, as per the rules of NDSA Act. ఎట్లా చెప్తారు? కష్టం కదా. ఓకే. నేను మీరు డిసైడ్ సో ఇప్పుడు సార్ మేడిగడ్డ దగ్గర రిపేర్ గనక కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఏ పార్టీకి అయిపోయేది, ఈ పార్టీకి కంప్లీట్ చేయాల్సి ఉండే. ఇంత డిలే అన్నది తప్పది. అందుకే నేను అనేది ఏంటంటే రెండు మీరు ఇప్పుడు పొలిటికల్ గా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తా, ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్. బీఆర్ఎస్ అట్లీస్ట్ వీళ్ళు జరిగిన తప్పు జరిగింది, అయిపోయింది, ప్రజలు మమ్మల్ని శిక్షించిండ్రు, అయిపోయింది కాబట్టి పొలిటికల్ రిస్క్ ఏం లేదు వాళ్ళకు. హంబుల్ గా యాక్సెప్ట్ చేసి ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ప్రకారం మీరు టెస్టులు చేయండి, రిపేర్లు చేయడం చెప్తే అది గొడవ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు రిపేర్ చేయమని అంటారు. ఏమంటున్నారు, 2 బ్లాక్స్ ఒక బ్లాక్ గుంగింది, అది 2 రోజులు చెయ్యి, 3 రోజులలో చెయ్యి. ఎన్డీఎస్ఏ హరీష్ రావు 3 నెలలు నాకు టైం ఇవ్వండి, నేను మొత్తం రిపేర్ చేసి ఇస్తా అంటారు. నాకు ఇరిగేషన్ మినిస్టర్ గా ఇవ్వండి అంటారు. కరెక్ట్ అంటలేరు కదా. రికమెండేషన్స్ కరెక్ట్ అంటే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పార్లమెంట్ యాక్ట్, లేకపోతే ఒక ఇంజనీరింగ్ ప్రొఫెషనలిజం, ఇవన్నీ కాదు. 2 బ్లాక్స్ ఒక బ్లాక్ గుంగింది, 2 గేట్లు గుంగింది, నేను చేసి చూపెడతా అంటే అట్లా నడుస్తుందా భరత్? గవర్నమెంట్ అట్లా నడుస్తుందా చెప్పండి? గవర్నెన్స్ అట్లా ఉంటుందా? అది పాసిబుల్. 2 నెలలు అంటారు కదా, చాలా తొందరగా రిపేర్ చేయొచ్చు, ఇంత 2.5 సంవత్సరాల సమయం తీసుకోదని చెప్పి. తొందరగా అనేది ఏంది? దాని ప్రకారము ఏది నేను చెప్తున్నా కదా చేయొచ్చు అనేది 2 నెలల్లో 3 నెలల్లో కాదు. అది ఒక 6 నెలలు, 6 months 1 year, మినిమం 1 వర్కింగ్ సీజన్. అన్నారం సుందిల్లా అయితేనేమో ఐ కెన్ సే ఈవెన్ టెస్ట్లు అండ్ రిపేర్స్ ఆల్సో 1 వర్కింగ్ సీజన్ ఇస్ ఇనఫ్. మేడిగడ్డ బికాస్ బ్లాక్ 7 రీబిల్డ్ చేయాలి కాబట్టి దాని ప్రకారం వేరే బ్లాక్స్ కూడా ఏమైనా మళ్ళీ వాటిని కూడా బిల్డ్ చేయాలి కాబట్టి దీన్ని ఛానలైజ్ చేసి వాటర్ ని దీన్ని కాపర్ డ్యామ్ ఏదో పెట్టుకొని మధ్యలో అడ్డుకట్ట పెట్టి దీన్ని రిపేర్ చేయాలి కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా వర్క్ ఉంది కాబట్టి 2 వర్కింగ్ సీజన్స్. అయితే ఇప్పుడు అన్నారం సుందిల్లా రిపేర్ చేస్తే సరిపోతుంది కదా. మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీటి లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా మీరు చెప్పినట్టు అవి చేసేస్తే అక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేస్తుండే మేడిగడ్డతో సంబంధం లేకుండా. అన్నారం సుందిళ్లకు మనకు లక్కీలీ ఏంటంటే పైపింగ్ కాలే కాబట్టి దాని మీద సింపుల్ గా స్ట్రెంత్ ఎంత ఉంది, సాయిల్ ది రాక్ ది చూసుకొని అక్కడ టెస్ట్లు చేసేసి ఇగో ఈ టెస్ట్లు మాకు ఈ రిజల్ట్స్ వచ్చినాయని చెప్తే దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ అసలు ఏ మాత్రం రిపేర్ అవసరం లేకుండా ఈ స్టిల్లింగ్ బేసిన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. స్టిల్లింగ్ బేసిన్ అయితే అది దట్స్ అన్ ఇష్యూ. ఏది నీళ్లు ఇట్లా గేట్ల మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు ఆ లెంత్ సరిగా పెట్టలేదు వీళ్ళు. అది మోడలింగ్ మిస్టేక్. అది దాన్ని కూడా తప్పంటారా? దానికైతే టైం పడుతుంది కదా. దానికి మోడలింగ్ ఇప్పటి వరకు గవర్నమెంట్ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు మోడలింగ్ చేయించలేదు. అది దాన్ని ఎవరు చేయించొద్దు అన్నారు చెప్పండి. మిమ్మల్ని అప్పుడు మంచి మాట్లాడినట్టున్నారు సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు. ఒక 2 సార్లు మీతో దీని గురించి కన్సల్టేషన్ కూడా చేశారు. ఎవరితో అంటారు? మీతో చేసిండ్రు, సలహాలు తీసుకున్నారు. అప్పుడు ఏం చెప్పారు మీరు? చెప్పినా నేను ఇదే చెప్పి సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ అని 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్లకు ఆ ఆర్గనైజేషన్స్ గురించి వీళ్ళకి చెప్పి వాళ్ళైతే గవర్నమెంట్ ఏజెన్సీస్, ఆథెంటిక్ ఏజెన్సీస్, ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి వాళ్ళను 100% వాళ్ళని నమ్ముతారు కాబట్టి ఆ ఆర్గనైజేషన్స్ తోటి వీళ్ళకు వర్క్ లైజనింగ్ చేపించి వాళ్ళ ఇప్పుడు బయట ప్రైవేట్ ఏజెన్సీస్ 20 కోట్లు తీసుకుంటే వీళ్ళు 20 లక్షలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ చేస్తాయి. ప్లస్ దే ఆర్ లైక్ ఐఐటీస్ ఇన్ అకాడమిక్ వరల్డ్. వాళ్ళతోటి టైఅప్ చేయించి వాళ్ళతోటి లైజనింగ్ కూడా చేయించిన. ఎస్, అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు సో వాళ్ళు సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ తోటి చేయించి వీళ్ళకి కనెక్ట్ చేసి సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎస్ వర్క్స్ టెస్ట్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఈ బోర్హోల్స్ తవ్వియాలి. వీళ్ళు బోర్హోల్స్ తవ్వకుండా సిడబ్ల్యూపిఆర్ఎస్, సిఎస్ఎంఆర్ఎల్ వచ్చి ఎట్లా టెస్ట్ చేస్తారు చెప్పండి? వీళ్ళు ఈ సాయిల్ రాక్ స్టాటా తీసుకొని పోయి అక్కడ ల్యాబ్ లో తీసుకుపోయి టెస్ట్ చేయాలి వాళ్ళు. వీళ్ళు బోర్హోల్స్ తవ్వకుంటే ఎట్లా చేస్తారు వాళ్ళు? సో ఇదే చెప్పిన స్టిల్లింగ్ బేసిన్ ఉంది, మోడలింగ్ చేయాలా. ఇక్కడ తెలంగాణ మోడలింగ్ ఏజెన్సీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ, విచ్ ఈస్ రాంగ్. ఒక స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ మేము చేయలేమని చెప్పకూడదు. వాళ్ళకి ఇవ్వాల్సినంత కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలే స్ట్రెంగ్ చేయాలి మోడలింగ్ చేసేందుకు వాళ్ళ కెపాసిటీని. చేయలేదు. పోనీ సిడబ్ల్యూపీఆర్ఎస్ ని చేయించాలా? ఎందుకు చేయిస్తలేరు? నాకు తెలిసి ఇప్పటి వరకు మోడలింగ్ కాలేదు. ఒకవేళ నా రాంగ్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ లో ఏమైతుందో నాకు తెలియదు.
ఒకవేళ మోడలింగ్ అయితే స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాలి. అది 1 వర్కింగ్ సీజన్. అది ఇంతవరకు మేడిగడ్డ అన్నారం సుందిల్లా స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయలేదు. ఆ నీళ్లు పడితే ఇప్పుడు మన సార్ ఒకటి, అసలు మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఎత్తిపోతల కాదు తిప్పిపోతల కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పుడు ఆ దాన్ని రిపేర్ చేసుడు అవసరమా? దాని బదులు తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ తీసుకొని గ్రావిటీ, సరే గ్రావిటీ కాదు, ఒక లిఫ్ట్ పెట్టితే సుందిల్ల దాకా నీళ్లు వచ్చేస్తాయి. ఒక లిఫ్ట్, 1-2 లిఫ్ట్లు, చిన్న లిఫ్ట్లు పెట్టాలి, పెడితే సరిపోద్ది కదా. తుమ్మిడేటి కట్టేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఎందుకు ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఇవన్నీ? ఎత్తిపోతలు కాదు తుప్పిపోతల. మళ్ళీ ఎలంపల్లికి వాటర్ వస్తే మళ్ళా వర్షాలు ఎల్లంపల్లి పడితే మళ్ళీ సముద్రంలోకి వదిలాల్సిందే. మళ్ళీ దీనిలో నీళ్ళు కూడా భరత్ 2 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు తుమ్మడిహట్టి, సరే మనకు హైడ్రాలజీ క్లియరెన్స్ తుమ్మడిహట్టి దగ్గర ఫస్ట్ తీసుకోవాలా. మనకి ఇప్పుడు మిగిలి ఉంది 968 టీఎంసీలో. సమ్మక్క సారక్క 47 టీఎంసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాదాపు ఒక 100 టీఎంసీ, 90 నుంచి 100 టీఎంసీ వరకు మనకు వెసులుబాటు ఉంది. మనకు అష్యూర్డ్ వాటర్స్ లో 968 టీఎంసీ మనకు ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చిందో దానిలో 90 టీఎంసీ వరకు వెసులుబాటు ఉంది. ఈ 90 టీఎంసీకి ముందు తుమ్మడేటి దగ్గర హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకోవాలి. తీసుకుందా కాంగ్రెస్ గవర్నమెంట్? డిపిఆర్ ఇచ్చిందా? ఫిజిబిలిటీ రిపోర్ట్ పంపించిందా సిడబ్ల్యూసీకి? నాకు తెలిసి అయితే పంపలేదు. హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకోవాలి ఫస్ట్. అది తుమ్మడేటి దగ్గర తీసుకున్నాక ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు మహారాష్ట్ర సీఎం సలహాదారు. ఒక్క నిమిషం భరత్, అక్కడికి వస్తాను నేను. నాకు తెలుసు మీరు అడుగుతారు అదని వస్తాను. మీరు మన అసోసియేషన్ 20 ఏళ్ళ నుంచి, సో ఐ నో. తుమ్మడిహట్టిలో ఫస్ట్ 90 టీఎంసీ హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకోవాలి, నెంబర్ 1. దెన్ మహారాష్ట్ర తోటి అది వస్తాను. అయితే నెంబర్ 2, మీరు హైడ్రాలజీ క్లియరెన్స్ తీసుకున్నాక బాటమ్ లైన్ ఒక్కటి భరత్, తుమ్మడిహట్టి ఈజ్ ఆల్వేస్ 100 times మోర్ బెటర్ దాన్ కాళేశ్వరం. ఎందుకంటే 100 times బెటర్ దాన్ కాళేశ్వరం. పాత రోజుల్లో అది చెప్పినాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఎందుకంటే ఎంతో హయ్యర్ ఆల్టిట్యూడ్ లో ఒక చిన్న లిఫ్ట్ తోటి డైరెక్ట్ గా మనం తీసుకెళ్లిపోవచ్చు. ఎన్ని మీటర్ లిఫ్ట్? 140. చాలా చిన్న లిఫ్ట్. ఇప్పుడు సుందిల్లకైతేనేమో ఒక 8 to 10 meters ఉండొచ్చు, నాట్ మోర్ దాన్ దట్. అదే ఎల్లంపల్లికి కూడా అంతే. అక్కడ ఎల్లంపల్లికి కూడా అదే లిఫ్ట్. అదే ఎల్లంపల్లికి ఏమైతుందంటే అది మన మైన్స్ అడ్డు వస్తున్నాయి. సింగరేణి మైన్స్ ఏదో ఉన్నా, ఒకటేమో సింగరేణి మైన్స్ అడ్డు వస్తున్నాయి, ఇంకోటి అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. సో అది మొత్తం 13,000 కోట్లు 15,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కి అవుతుంది. అదంతా ఎక్స్ట్రా అవుతుంది ఎల్లంపల్లికి అయితే. అందుకే సుందిల్లా చూస్తున్నట్టుంది గవర్నమెంట్. సో విచ్ మేక్ సెన్స్. అయితే ఇప్పుడు కానీ మళ్ళా సుందిల్ల దగ్గర నుంచి కూడా 18 అడుగులు లిఫ్ట్ చేయాలి. 130 సుందిల్లా అయితే సార్ 18 మీటర్లు, 130 నుంచి 148 మళ్ళీ లిఫ్ట్ చేయాలి. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగిలింది ఏంది, మేడిగడ్డ అన్నారు 2 తప్పింది తప్ప మళ్ళీ సుందిల్ నుంచి లిఫ్ట్ చేయాలా. కానీ వాటర్ అవైలబిలిటీ మరి మీరు 100 times బెటర్ అంటున్నారు కదా తుమ్మిడిహట్టి. చెప్తా. కానీ మేడిగడ్డ దగ్గర ఉన్నంత వాటర్ అవైలబిలిటీ తుమ్మిడిహట్టి దగ్గర లేదు. లేదని ఎవరన్నారు? మేలో కూడా వాటర్ ఉంటాయా తుమ్మిడిహట్టి దగ్గర? 165 టీఎంసీ ఉంది అని నేను అనేది ఏప్రిల్ మేలో కూడా వాటర్ అవైలబిలిటీ 3,000 క్యూసెక్ల. నిన్ననే శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు, నిన్న స్టూడియోకి వచ్చారు. ఆయన ఏమన్నారంటే 3,000 క్యూసెక్కులు 4,000 క్యూసెక్కులు ఏప్రిల్ మేలో కూడా అవైలబిలిటీ ఉంటుంది మేడిగడ్డ దగ్గర అని చెప్పారు. ఆ అవైలబిలిటీ తుమ్మిడిహట్టి దగ్గర ఉండదు. ప్లస్ దానికి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాణహితతో పాటు ఈ గొల్లవాగు, ఏమంటారు నీల్వాయి వాగు, పెద్ద వాగు, ఇవన్నీ తర్వాత ఈ తుమ్మిడిహట్టి తర్వాత ఒక 100 కిలోమీటర్లు చాలా ఏమంటారు గడ్చిరోలి, అక్కడ చాలా అభయారణ్యం ఉంది, చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఉన్న ఏరియా. సో ఆ 100 కిలోమీటర్ల దూరంలో వస్తే ఈ వాగులన్నీ కూడా కలుస్తాయి అంటారు. పెద్ద వాగు, గొల్లవాగు, నీల్వాయి వాగు, ఇంకేమో ఉన్నాయి కదా. కాగజ్ నగర్ ఆ ఏరియాలో పడ్డ వర్షపాతం అంతా కూడా దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ అంటున్నారు. చెప్తాను భరత్. ఇప్పుడు 2 things ఇక్కడ. సిడబ్ల్యూసి ఇక్కడనేమో 284 టీఎంసీ అవైలబుల్ ఉందని చెప్పింది, అందులో 197 వాడుకోండి అని చెప్పింది మేడిగడ్డ. సిడబ్ల్యూసి 165 టీఎంసీ అవైలబుల్ ఉందని చెప్పింది తుమ్మడేటి దగ్గర. సో మీరు తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ వాడుకొని మిగతా వాటికి ఏదైతే మనకి ఇప్పుడు 197 వాడుతున్నాము, రీజనరేషన్ వాటర్ తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ కలిపి 237 ఐ థింక్ 235 టీఎంసీ అనుకుంటా మొత్తం కాళేశ్వరం యూటిలైజేషన్ అండర్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆ 165 235 అనేది 165 అయితే 60-70 టీఎంసీ ఉందో అది ఇప్పుడు ఉన్న మేడిగడ్డ అన్నారం సుందిల్లా తక్కువ లిఫ్ట్ తోటి ఇక్కడ చేసుకుందాము. మీరు రిటైర్డ్ ఇంజనీర్స్ అడగండి, శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అడగండి, లేకపోతే అప్పుడున్న విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు లేరు అడగండి. సో ఎట్ ఎనీ పాయింట్ తుమ్మిడిహట్టి మాకు ఒక హెడ్ లైన్ ఇచ్చారు,
ఇదే కేసీఆర్ మాకు ఒక గారితో తమ్ములేని ఇచ్చారు ఏంటంటే 9 100 times బెటర్ దాన్ మేడిగడ్డ. మేడిగడ్డ అప్పుడు విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ అడ్వైజర్, ఇప్పుడు లేరు వారు. ఆ తర్వాత ఇప్పుడున్న శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరు అన్నది అదే. కేసీఆర్ గారికి వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు తిట్లు తిన్నారో కానీ ఏమైందో వాళ్ళు నాకు 100 తెలీదు. times బెటర్ అని లేదు మీలాగా. 980 దగ్గర అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు అప్పుడు అన్నది అయితే ఒకటి క్లియర్ ఏమంటే తుమ్మరెడ్డి దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయో అని కట్టుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చెప్తాను నేను. 165 TMC ఉందంటే బీఆర్ఎస్ ఏమంటది, అందులో 63 TMC పైన మహారాష్ట్ర వాళ్ళు ఆపుతారని సిడబ్ల్యూసీ అన్నది. సిడబ్ల్యూసీ అన్నది ఏంటంటే సర్ప్లస్ వాటర్ పేరు మీద వాళ్ళు 63 TMC ఆపుకునే ఛాన్స్ ఉంది, కేర్ఫుల్ గా ఉండండి అన్నది. అంటే ఫ్యూచర్ లో అక్కడ ప్రాజెక్ట్స్ కట్టుకుంటే వాళ్ళు వాడుకుంటే మీకు రాదు. ప్రాజెక్ట్స్ కావవి, లెజిటమేట్ ప్రాజెక్ట్స్ కాదు, సర్ప్లస్ వాటర్ కింద. ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ వాటర్ మీద సర్ప్లస్ వాటర్ తోటి పోలవరం బనకచెర్ల కడతామని అంటున్నారు. మనం అడ్డం పడట్లేదా? సేమ్ థింగ్ మహారాష్ట్ర తోటి కూడా మనం అడ్డం పడేటోళ్ళము, మనం కొట్లాడాలా, అది ట్రిబ్యునల్ ఇష్యూ. అది వాళ్ళు అన్నారు కదా సర్ప్లస్ వాటర్ అని చెప్పి మనం ఇక్కడికి మార్చుకుంటామని డిసైడ్ చేసుకున్నాం కాబట్టి ఆ సర్ప్లస్ వాటర్ అని చెప్పి 63 TMC తీసేస్తున్నారు. అది నెంబర్ 1 రాంగ్. నెంబర్ 2, ఒకవేళ 165లో 63 తీసేయండి, 102 TMC అయితే ఉంది కదా. 102 TMC తోటి ఎందుకు కట్టలేదు చెప్పండి? 102 TMC తోటి ఎందుకు కట్టలేదు? కట్టి ఉండాల్సింది. సో ఆ తర్వాత ఇప్పుడు కూడా 980 కట్టాలి. 100 times బెటర్ అన్నప్పుడు ఇప్పుడు కూడా 980 కడితేనే బెటర్. కట్టాలి. అయితే నేను అక్కడికి వస్తాను. బిఫోర్ దాట్ ఒక్కటి చెప్తాను. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా. అప్పుడు విద్యాసాగర్ రావు గారు, రిటైర్డ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా నేను అందరూ మాట్లాడుకున్నదే. అప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ కొరకు ఏ పార్టీలో ఉన్నా లేకున్నా యూనో వాళ్ళైతే వర్కింగ్ లో ఉన్నా, రిటైర్ అయినా, నేను ఏదైనా పార్టీలో ఉన్నా, పొలిటికల్ పార్టీలో ఉన్నా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మాట్లాడుకుంది ఏంటంటే ఈవెన్ 102 TMC ఉన్నా గానీ తుమ్మరెడ్డి దగ్గర కట్టి మిగతా నీళ్ళు ఇక్కడ కట్టి ఉంటే మీకు ఇది సపోర్టివ్ ఉండేది. మీకు ఇక్కడ లిఫ్ట్ కాస్ట్ తక్కువ అయ్యేది, రన్నింగ్ కాస్ట్ తక్కువ అయ్యేది. ఇది ఒక పాయింట్. నెంబర్ 2, ఇంకోటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు చెప్పేది ఏంటంటే మహారాష్ట్ర 152 meters FRL కు ఒప్పుకోలేదు, 148 కు ఒప్పుకుంది, అందుకని అని చెప్పి. భరత్ నేను ఒకటి చెప్తున్నా, ఈ 148, 152 అయ్యేటప్పుడు డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్, తర్వాత బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు కూడా ఇట్ ఈస్ ట్రూ దట్ మహారాష్ట్ర 152 కు ఒప్పుకోలేదు, 148 కు ఒప్పుకుంది. ఇట్ ఈస్ ట్రూ. నెగోషియేషన్స్ మన వాళ్ళు పోయినప్పుడు నేను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉమాభారత్ గారి పర్మిషన్ తీసుకొని యాజ్ హర్ అడ్వైజర్ మా కిషన్ రెడ్డి గారిని, మా లక్ష్మణ్ గారిని, అక్కడున్న లీడర్స్ దత్తాత్రేయ గారిని అందరిని తీసుకొచ్చి నేను కూడా వచ్చి అప్పుడు బాంబేలో ఉండి వీళ్ళు నెగోషియేషన్ కి వచ్చినప్పుడు ఏది కాళేశ్వరము, తుమ్మడిహట్టి, ఇటు సైట్ అప్పుడు విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉన్నప్పుడు మేము కూడా వచ్చినాం. మేము కూడా ఉన్నాం అప్పుడు బాంబేలో. నేను కూడా మాట్లాడినప్పుడు ఫడ్నవీస్ గారితో వెన్ వీ వర్ నెగోషియేటింగ్, సార్ ఇది 152 మీరు వద్దంటున్నారు, 148 మీరు ఇస్తా అంటున్నారు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే 102 TMC అంటున్నారు కదా, పోనీ 165 లేదనుకుందాం, 102 కు, 150 కో, 149 కో, 149 meters కు ఈజీగా 89 TMC తీసుకురావచ్చు, 150 meters కు 125 TMC తీసుకురావచ్చు. సమ్ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ 149 ఎన్ని TMCలు? 149 కి ఈజీగా 90 TMC తీసుకురావచ్చు, 85-90 TMC. 150 అయితే 120 తీసుకురావచ్చు. మనకి ఇప్పుడు ఉన్నాయే భరత్, మనకి ఇప్పుడు ఉన్నాయే 85-90-95 TMC ఇంకా వెసులుబాటు ఉంది మనకి. అష్యూర్డ్ వాటర్స్ లో మనకు రావాల్సింది 968 లో. సో మీరు 100 కంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. TMC కంటే 90 TMC నాకు తెలిసి మన గవర్నమెంట్ ప్లాన్ చేసేది కూడా 80-90 TMC కంటే ఎక్కువ లేదు, 100 TMC అనుకుంటాం. 968 TMC మనం ఎక్కడ వాడుతున్నాం, వాడట్లేదు కదా అసలు, దాని సగం కూడా వాడట్లేదు. ఇప్పుడు DPR కనుక వీళ్ళు ఇస్తే మనకు అడిగేది సిడబ్ల్యూసీ దగ్గర మనకున్న బ్యాంక్ లో, మన వాటర్ బ్యాంక్ లో మనకు ఇంకో 100 TMC ఉంది, మనం అడిగి తీసుకోవాల్సింది. మన ఇది అష్యూర్డ్ వాటర్ మనకి ఇంకా పెండింగ్ ఉంది, మనకు వాడుకోవాల్సింది. అది అంటున్నా నేను. సో ఆ హైట్ ఇష్యూ అనుకోండి, నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాసిబుల్ ఉండే. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఆ రోజు నాకు గుర్తు, అక్కడ గవర్నర్ దగ్గర పోయినరు, అక్కడ అఫీషియల్ మీటింగ్ కాబట్టి మేము ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉన్నాం, మేము పోలేదు. లేదు ఇక్కడ కాళేశ్వరం 100 meters కట్టుకుంటాం, ఇక అది వదిలేసే అని చెప్పి అక్కడ 148 ఇక్కడ 100 meters కు సంతకాలు చేసి మన సీఎం గారు ఇటు వచ్చేసిండ్రు. ఆ సీఎం ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో ఎనీ కేస్ అప్పుడు జరిగిపోయిన హిస్టరీ పక్కన పెడితే, ఫడ్నవీస్ అప్పుడు అన్నారు ఒక మాట, నేనే స్వయంగా 980 ప్రాజెక్టు వ్యతిరేకించా పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ ఉద్యమం నేను చేశా, నేను ఎట్లా దాన్ని సపోర్ట్ చేస్తా అని అన్నారని కేసీఆర్ చెప్పారు. అది ఫ్యాక్ట్.
152 కానీ ఇవ్వనన్నది కూడా ఫ్యాక్ట్. బట్ మనం 149, 150కి నెగోషియేట్ చేయకుండా 148 కి ఒప్పుకొని, అంటే మనము ప్రీ డిటర్మిన్ మైండ్ తోటి వెళ్ళినాం. అది నేను చాలా క్లియర్ గా ప్రీ డిటర్మిన్ మైండ్ మేడిగడ్డ దగ్గర కన్స్ట్రక్ట్ చేయాలని వెళ్ళి ఆ రోజు ఎంఓయూలో మీరు చూడండి, ఎంఓయూ ఆ రోజు ఎంఓయూ ఏముంటుందో, అటు 148 అక్కడ, ఇటు 100 ఇక్కడ, సేమ్ డే సైన్ ఉంది. రైట్. కాలర్ ముందు ఒక చిన్న పాయింట్ సార్, ఇప్పుడు మీరు జలవనరుల శాఖ సలహాదారు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పదే చాలాసార్లు చెప్పారు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దేవేంద్ర ఫడ్నవీస్, కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ ఏం చేస్తున్నాడు, ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, లెటర్ రాశాను దేవేంద్ర ఫడ్నవీస్ తో డిస్కస్ చేసేందుకు, నేను 9 దగ్గర బ్యారేజ్ కన్స్ట్రక్షన్ కోసం అడుగుతుంటే ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు, అసలు కోఆపరేట్ సంగతి పక్కన పెడితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఒక ముఖ్యమంత్రికి, తోటి ముఖ్యమంత్రి. మీరు చొరవ తీసుకుంటారా? ఆయనకు అడ్వైజర్ గా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి, నాకు తెలిసి ఇప్పటికే మీకు ఇన్ఫార్మల్ గానో ఫార్మల్ గానో రిక్వెస్ట్ చేసి ఉంటారు రేవంత్ రెడ్డి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మనకు వచ్చింది లెటర్ మహారాష్ట్రకు 26th May 2026. ఓకే. అంతకంటే ముందు వారు అంతకంటే ఒక 10 days ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, వాటర్ రిసోర్స్ మినిస్టర్ నుంచి 10th May 12th May ఎగ్జాక్ట్ గుర్తులేదు, లెటర్ వచ్చింది. దాన్ని రిఫర్ చేస్తూ సీఎం గారి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది 26th May 2026. అది లెటర్ పంపించిన 1 week కూడా కాలేదనుకుంటా, రేవంత్ రెడ్డి గారు అన్నారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లే అక్కడ సీఎం, నేను రాసిన సంవత్సరం నుంచి అడుగుతున్నా అని చెప్పి. దట్స్ నాట్ కరెక్ట్. వారు ఇచ్చింది అప్పటికి లెటర్, వారు పబ్లిక్ లో చెప్పినది ఒక 5 రోజుల ముందే మాకు లెటర్ వచ్చింది మహారాష్ట్ర. అంతకంటే ముందు లెటర్ అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫడ్నవీస్ గారికి రావాలి. దాంతో ఫడ్నవీస్ డిసప్పాయింట్ అయినారు, అట్లా పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఫడ్నవీస్ డిసప్పాయింట్ అయినారా? అడగలేదు వారిని. 26th May లెటర్ వచ్చింది. ఇది June 1st week నుంచే ఫడ్నవీస్ గారు ఇవ్వట్లే అని మనం పొలిటికల్ గా ఇక్కడ బాగా చాలా ఎక్కువ మన వాళ్ళు ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సెషన్ అయిపోయింది, 50 రోజులు అయింది సార్ మరి లెటర్ ఇప్పుడు రాసి, 50 రోజుల సమయం దొరకలేదా ఫడ్నవీస్ కు? నిన్ననే పవన్ కళ్యాణ్ పరామర్శించారు ముంబైలో కోకిలాబేన్ హాస్పిటల్లో. అంటే ఎన్డీఏ డిప్యూటీ సీఎం అయితే కలుస్తారు కదా, ఇక్కడ కలవరా? పవన్ కళ్యాణ్ కూడా కలిసారు, పవన్ కళ్యాణ్ కి అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చారు ఈ సర్జరీ కన్నా ముందు. ఇప్పుడు ఇది ఇంటర్ స్టేట్ మ్యాటర్. సో ఫస్ట్ ఎప్పుడైనా లెటర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా సీఎం నుంచి అది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కి వచ్చింది. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో సెక్రటరీ, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూర్చున్నారు. తర్వాత మినిస్టర్ గారి దగ్గరికి పోయింది. తర్వాత సీఎంఓకి వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చింది యాజ్ అడ్వైజర్ గా. సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లి ఇది మాట్లాడినా. అది అప్పటికే 15-20 days అయితే ప్రొసీజర్ పడుతుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ నీడ్స్ టు గివ్ ఇట్స్ ఒపీనియన్. పొలిటికల్ డిసిషన్ కంటే ముందు టెక్నికల్ ప్రూడెన్స్ ఉంటది. అది ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది ఫైల్. సో పోయింది, 15-20 days లో వచ్చింది. ఈ లోపల అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయింది. మొన్న 10th July అయిపోయింది అసెంబ్లీ సెషన్. సో ఎనీ టైమ్ నెక్స్ట్ 1 week 2 weeks లో ఎనీ టైమ్ ఫడ్నవీస్ గారు పిలుద్దాము మాట్లాడదామని అన్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నాకు తెలిసి వచ్చే వారం రోజుల్లోపు రేవంత్ రెడ్డి సమావేశం ఉండొచ్చు, వారం 10 రోజుల్లో, వారం 2 వారాలలో. ఎందుకంటే నేను అంత ఖచ్చితంగా ఇప్పుడు సీఎంఓ వారి టైం లైన్ బట్టి వారు ఇస్తారు. నాతో అన్నది ఏంటంటే అంటే అక్కడ మా ఆఫీసర్స్ మంచి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. అంటే మాతోటి డిస్కషన్ లో అన్నారు, అంటే అఫీషియల్ గా వాళ్ళు రాస్తే కదా. వారం 10 రోజుల్లోనో 15 రోజుల్లో కలవడానికైతే అంగీకరించారు దేవేంద్ర ఫడ్నవీస్. అసెంబ్లీ సెషన్ అయిపోయినాక 1 to 2 weeks లో మనం పిలుద్దాం, మాట్లాడదాము. ఈ లోపల డిపార్ట్మెంట్ ను దానిలో ఉన్న టెక్నికల్ స్టూడెంట్స్ మొత్తం రాయమన్నారు. డిపార్ట్మెంట్ రాస్తా ఉంది, అవన్నీ కూడా రెడీగా ఉంటాయి. మన కాలర్ రెడీగా ఉన్నారు. ఒకరు నల్గొండ నుంచి రవీందర్ గారు. హలో, నమస్తే అండి. నమస్తే భరత్ గారు, అక్కడ శ్రీరామ్ గారు కూడా నమస్కారం అండి. శ్రీరామ్ గారు మంచి వాటర్ ఎక్స్పర్ట్ అని అందులో డౌట్ లేదు. కానీ అతనితో బీజేపీతో నక్లీషన్ తోటే ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇప్పుడే సార్ చెప్పిన తర్వాత నేను డ్యామ్ సేఫ్టీ అథారిటీ సైట్ లోకి వెళ్ళి చెక్ చేశాను. దాంట్లో క్లియర్ గా ఏం చెప్పారంటే ఎన్డీఏ స్టేట్ జ్యుడిక్షన్ కవర్స్ ఆల్ స్పెసిఫైడ్ డ్యామ్స్ అండర్ ద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, ఇంక్లూడింగ్ సేఫ్టీ aspects during construction, alteration, operation, maintenance and rehabilitation. However, the primary responsibilities for the dam safety remains with the dam owner. NDSA acts as the national regulator and enforcement authority rather than the owner of the operator of the dam. అయితే నేను పోలవరం గురించి అడిగాను, ఇది స్పెసిఫైడ్ డ్యామ్ అంటే పోలవరం స్పెసిఫైడ్ డ్యామ్ అని ఉంది. ఇప్పుడు మన సార్ని అడగండి ఒకసారి. శ్రీరామ్ గారు,
చెప్తా అండి. ఇప్పుడు ఎన్డిఎస్ఏ యాక్ట్ లో అదంతా రాసినా గానీ ఎన్డిఎస్ఏ యాక్ట్ ప్రకారము దేర్ ఈస్ ఎస్డిఎస్ఓ ఇన్ ద స్టేట్ అండ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అండ్ దేర్ ఈస్ ఎన్డిఎస్ఏ ఎట్ ద సెంటర్. సో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో ఉన్న ప్రాజెక్ట్స్ నే ఎన్డిఎస్ఏ ఓవర్సీ చేస్తే తప్పితే కన్స్ట్రక్షన్ టైంలో ఎన్డిఎస్ఏ చేయదండి. ఇది ఇట్ విల్ నాట్ ఇంటర్ఫియర్. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నా. అంతకంటే బియాండ్ ఒకవేళ అది అట్లా ఉండుంటే గనక ఐ టేక్ బ్యాక్ మై నేనేమి మీరు అన్నారు, ఒక మాట అన్నారు బీజేపీ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. అసలు బీజేపీకి ఉన్న ఈ ఇష్యూకి ఏం సంబంధం ఉందండి? ఎన్డీఎస్ఏ ఏమి ఇచ్చిందండి? రవీందర్ గారు, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? 6 నెలల్లో టెస్టులు చేసి రిహాబిలిటేట్ చేసుకొని బ్యారేజ్లు ఫంక్షనల్ తీసుకురమ్మని చెప్పింది. 6 నెలల్లో చేయమని చెప్పిన ఎన్డీఎస్ఏను బీజేపీ ఏ విధంగా ఆపుతుందండి? ఎందుకు ఆపుతుందండి బరాయస్? మాకు అసలు ఎందుకు ఉంటది మేము ఫైట్ చేసేది, బీజేపీ ఫైట్ చేసేది దానిలో ఉన్న కరప్షన్ ఫైట్ చేస్తాము, దానిలో ఉన్న ఇన్ఎఫిషియన్సీని ఫైట్ చేస్తాం తప్పితే నేను చాలా క్లియర్ గా చెప్తున్నా. మా రామచంద్రరావు గారితో మాట్లాడిన, స్టేట్ ప్రెసిడెంట్ తోటి, మా కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన, బీజేపీ ఒపీనియన్ ఏంది? స్టేట్ పబ్లిక్ ఎక్స్చెకర్ స్పెండ్ అయి ఉన్నదాన్ని వీ కెనాట్ ఇగ్నోర్ లైక్ దట్. ఇట్ ఈస్ పబ్లిక్స్ మనీ, వీ హావ్ టు రీస్టోర్ ద థింగ్స్. ఎన్డీఎస్ఏ టెక్నికల్ గా ఇచ్చిన రిపోర్ట్ కు బీజేపీకి ఫస్ట్ సంబంధం లేదు. ఒకవేళ ఎన్డీఏ ఇచ్చింది ఏమన్నా రాకెట్ సైజ్ ఇచ్చిందా అంటే 6 నెలల్లో రిపేర్ చేసుకోమనే ఇచ్చింది. టెస్ట్లు చాలా సింపుల్ ఈజీ థింగ్స్ చెప్పింది. ఒక పక్కన వీళ్ళేమో చేయరు, పాత గవర్నమెంట్ వాళ్ళేమో అసలు ఎన్డీఎస్ఏ తప్పంటారు, వాళ్ళేమో ఎక్నాలెడ్జ్ చేయరు, వీళ్ళేమో రిపేర్ చేయరు. ఈ మధ్యలో ఎన్డీఎస్ఏ మీద ఎందుకండి నాకు అర్థం కాదు. ఓకే రైట్, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వనపర్తి నుంచి రవి గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే రవి గారు, చెప్పండి. ఇక్కడ మనం వనపర్తి, నేను ఒక రైతు మేడం, రవి నా పేరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ కాళేశ్వరం పైన ఇంత చర్చ చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఒక వారం రోజుల నుంచి రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఇటు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అందరూ మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన మాట్లాడాల్సింది పర్ఫెక్ట్ గా డ్యామ్ మంచిగా ఉందా లేదా, నీళ్లు రైతులకు ఇవ్వాలి అనేది ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ మాట్లాడి అందరూ సలహాలు చెప్పిండ్రు. రాజకీయ నాయకులకు వీళ్ళకు ఒకవేళ స్టడీ పరంగా దాని గురించి ఏమైనా చేసింటే, కాళేశ్వరం గురించి కట్టడంలో కానీ దాని పూర్తి బాధ్యత తీసుకుంటే, దానిపైన అవగాహన ఉంటే రాజకీయ నాయకులకు తెలుస్తుంది. లేదంటే వీళ్ళు రోజుకో రచ్చ పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వలేము, నీళ్లు వృధాగా పోతున్నాయి, నీళ్ళు అసలు ఇవ్వనిక రాదు, కూలిపోతాయని ఎవరు అంటారు. ఈ పొలిటికల్ లీడర్స్ కి నిజంగా అవగాహన ఉంటేనే చెప్పలేదు కూలిపోతుందా ఉంటుందా అని. ఇంజనీర్లు ఉన్నారు, ఇంజనీర్లు వాళ్ళు కట్టిస్తారు, దానిపైన ఫుల్ స్టడీ వాళ్ళకు ఉంటది. ఫుల్ స్టడీ ఉంటుంది వాళ్ళకి. అసలు అది కూలిపోతుందా ఉంటుందా, నీళ్లకు రైతులకు ఇవ్వాలా లేదనేది వాళ్ళని డిసైడ్ చేయమని చెప్పాలి. వీళ్ళుండి ఇయ్యలేమని వీళ్ళు, ఇయ్యమని ప్రతిపక్షాలు చెప్తావి, ఇస్తారేమని చెప్పేసి వాళ్ళు చెప్తారు, కూలిపోయినారు. అసలు ఒరిజినల్ గా చెప్పాల్సింది ఎవరు సార్? ఇంజనీర్లు. దాన్ని కట్టాల్సింది అసలు ఉంటుందా పోద్దా అనేది కరెక్ట్ గా డిక్లేర్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఇంజనీర్లు చెప్పి ఏం కాదు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు అంటే డైరెక్ట్ ఇచ్చేయచ్చు. ఈ ప్రతిపక్షాలతోనే ఎందుకు, బీజేపీ పార్టీతోనే, కాంగ్రెస్ పార్టీతోనే, ఇంకో పార్టీతోనే, అవన్నీ పార్టీలతోనే అవసరం. రూలింగ్ పార్టీలో మీరున్నారు, మీరు నీళ్లు ఇవ్వాలనుకుంటే రైతులని ఇంజనీర్ల సలహాలు తీసుకొని డైరెక్ట్ నీళ్లు ఇచ్చి. రూలింగ్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. కానీ మీ వనపర్తి మీది యాక్చువల్ ఇప్పుడు కాళేశ్వరం కిందికి రాదు, బట్ తోటి రైతుగా చెప్తున్నారు అంతేనా? నేను రైతుగా చెప్తున్నా సార్. మాకు ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ ఉంది సార్, మాకు కూడా అందట్లేదు సార్. నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నా నేను జూరాల ప్రాజెక్ట్ కి. జూరాల ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు, జూరాల కూడా అసలు ఇన్ఫ్లో లేనే లేదు సార్. స్టార్టింగ్ లో ఒక 10-15 డేస్ కింద, ఒక 20 డేస్ కింద సార్ కట్ అయినట్టుంది. ఎస్ సార్. శ్రీరామ్ గారు, ఇప్పుడు వి ప్రకాష్ ఒక మాట అన్నారు, ఈ మేడిగడ్డ కుట్ర బాంబు బ్లాస్ట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేశారు అని చెప్పి. ఆ వాదంతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అదేమైనా ఛాన్స్ ఉందా? 5%, 10%? లేదా న్యాచురల్ గానే ప్రాజెక్ట్ లో లోపం వల్ల కూలిపోయిందా, లేకపోతే అటు సిరివంచకోట మహారాష్ట్ర సైడ్ నుంచి ఎవరైనా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేశారు ఆయన అన్నట్టు? ఇప్పుడు అది ఆన్సర్ చేయాలంటే ముందు మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ చూద్దామండి. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో శాటిలైట్ ఇమేజెస్ తోటి వాళ్ళు చూపెట్టింది ఏంటంటే పైపింగ్ అయింది, శాండ్ కింద నుంచి పోతుంది. అది ఎప్పటి నుంచి పోతుంది? అది డ్యామ్ ఆపరేషన్ లకు వచ్చిన, బరాజ్ ఆపరేషన్ లకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి 2-3 ఇయర్స్ రన్ 21, 22, 2020, 2021, 22, 23 ఈ 4 ఇయర్స్ శాటిలైట్ ఇమేజెస్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉన్నాయి చూడండి.
పైపింగ్ జరిగింది వాస్తవం, వాళ్ళు చూపెట్టింది. స్టిల్లింగ్ బేసిన్ సరిగా ఏది లెంత్ సరిగా లేనిది వాస్తవము. మోడలింగ్ అది నీళ్లు అసలు అక్కడ మేడిగడ్డ సైటే కరెక్ట్ కాదంటారు, అక్కడ కట్టేందుకు బ్యారేజ్ కట్టేందుకు అసలు సైటే కరెక్ట్ కాదంటారు. కరెక్ట్నెస్ ఆఫ్ ది సైట్ నీడ్స్ అది జియోటెక్నికల్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ తోటి దాని సాయిల్ కెపాసిటీ లేకపోతే రాక్ కెపాసిటీ చూసి, ఒకవేళ అక్కడ బరాజ్ కట్టలేము, రాఫ్ట్ తోటి కాదు పని అనుకుంటే డ్యామ్ కట్టి ఉండాల్సింది రాక్ వరకు పోయి. సో అవన్నీ టెస్ట్ కరెక్ట్ చేసి ఉంటే తెలిసేది. అది ఏది కూడా ఇంపాసిబుల్ ఉండదు. ఇప్పుడు అక్కడ మీరు కింద స్ట్రాటాన్ని బట్టి పైన డిజైన్స్ ఉంటాయి. కరెక్ట్ కాదు అనేది ఏంది, కింద ఉన్న షియర్ బేరింగ్ కెపాసిటీ గానీ షియర్ స్ట్రెంత్ గానీ అవి చూడకుండా మీరు అది సీకెంట్ పైల్స్ బదులు ఈ పైల్స్ ఆ పైల్స్ ఇటువంటి అన్ని క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి కదా. సో అక్కడ దట్ ఈస్ వేర్ యునో కరెక్ట్ గా మనకు మెజర్మెంట్స్ లేవు కాబట్టి, నెంబర్స్ లేవు కాబట్టి అది ఎన్డీఎస్ఏ చెప్పింది. అది అంత క్లియర్ గా వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనము పక్కన పెట్టేసి ఇటువంటి స్పెక్యులేటివ్ థింగ్స్ చెప్తే దానికి సమాధానం ఏం చెప్తాను చెప్పండి. ఓకే, సో అది మీ ఉద్దేశంలో బ్లాస్ట్ అయితే కాదు, అది మీరే డిసైడ్ చేయండి. నేను నా ఒపీనియన్ డిసైడ్ కాదు, క్లియర్ గా చెప్పాడు. అంటే మీరు అనలైజ్ చేయండి. డిసైడ్ 21-22 లోనే శాండ్ పోయింది కాబట్టి అది అప్పటి నుంచి తెలిసిపోతుంది. మరి మన వాళ్ళు మన ఇంజనీర్లకు తెలియలేదా? ఎందుకు తెలియదండి, వాళ్ళు రాసిండ్రు కదా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ డ్యామ్ ఆపరేటింగ్ చేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అప్పుడు లెటర్స్ రాసిండ్రు. స్టిల్లింగ్ బేసిక్ సరిగా లేదని రాసి సీసీ బ్లాక్స్ ఎవ్రీ ఇయర్ కొట్టుకోవాలి. దీన్ని ఎవరు పర్యవేక్షించాల్సింది? అక్కడ చీఫ్ ఇంజనీర్ లేకపోతే ఎస్సీఓ సిఏ చూడాలి కదా. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాసినప్పుడు ఈఎన్సీకి చీఫ్ ఇంజనీర్ రాసినప్పుడు చీఫ్ ఇంజనీర్ ఈఎన్సీ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దాన్ని అరెస్ట్ చేయాల్సింది ఇష్యూని. అది చాలా ఈజీగా ఉండేది, అప్పుడు చేయలేదు. రెండోది, స్టిల్లింగ్ బేసిన్ లో ఎవ్రీ ఇయర్ మీరు చూడండి, అక్కడ అక్కడ మీరు అడగండి, ఎవ్రీ ఇయర్ సీసీ బ్లాక్స్ కొట్టుకపోతాయండి. రీజన్ ఏంది? అప్పుడు ఆపరేట్ చేసినప్పుడు నీళ్లు పడతాయి, సీసీ బ్లాక్స్ కొట్టుకపోతాయి. స్టిల్లింగ్ బేసిన్ ఎక్స్టెండ్ చేయాలి, అదైతే ఫ్యాక్ట్ కదండి. అదైతే ఈ జియోటెక్నికల్ జియోఫిజికల్ బరాజు కెపాసిటీ డ్యామ్ కట్టాలన్నా సరిగ్గా కట్టలేదా కట్టిందా అనేది పక్కన పెడితే అదైతే డిఫరెంట్ ఫెయిల్యూర్ కనపడుతుంది కదా. ఎన్డీఎస్ఏ క్లియర్ గా ఇచ్చింది కదా. మీరు ఏ ఇంజనీర్ అని అడగండి, ఏ కాంట్రాక్టింగ్ ఏజెన్సీని అడగండి. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం హై అంటే కింది స్థాయి కాదు కానీ ప్రాజెక్ట్ కాదు కానీ పై స్థాయిలో ఈఎన్సీ లెవెల్లో జరిగింది. వాళ్ళు రాసినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో అది రాసిండండి, మీరు చెప్పింది క్లియర్ గా రాసింది ఎన్డీఎస్ఏ. రైట్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్. ధర్మారెడ్డి కామారెడ్డి నుంచి. హలో మేడం, నమస్తే ధర్మారెడ్డి గారు, చెప్పండి. మేడం చెప్పండి ధర్మారెడ్డి గారు. మేము చాలా రోజుల నుంచి మీ జీ తెలుగు న్యూస్ భరత్ సార్ది. నమస్కారం మేడం. చెప్పండి. చాలా రోజుల నుంచి చూస్తుంటున్నాం సార్. మేము టీవీ పెట్టుకోగానే జీ తెలుగు న్యూస్ భరత్ సార్ ఛానల్ చూస్తుంటాము. థ్యాంక్ యూ అండి. మాకు చాలా ఇంట్రెస్ట్ సార్, మీరు మంచి మంచి అవగాహన కల్పిస్తున్నారు. మేము ఈ గత 15 రోజుల నుంచి 10-12 రోజుల నుంచి ఈ కాళేశ్వరం మీదనే వింటున్నాం సార్. రైతులకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ఎప్పుడు పోతుంది అని. మీరు మంచి సలహా తీసుకొచ్చి మా ముందర పెట్టారు. మాకు అసలు శూన్యం నాలేదు సార్ ఈ విషయంలో, కానీ రోజు విన్నా కొద్ది కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాము. అక్కడ గేట్లు తెరబెట్టి ఇటు పైకి నీళ్ళు ఎత్తొచ్చు అని అందరు ఇంజనీర్లు చెప్తారు సార్, కొందరేమో కాదంటారు. అక్కడి నుంచి మా దగ్గర కామారెడ్డి వరకు అంటే అప్పర్ మానే డ్యామ్ ఉంటుంది సార్. అప్పటి వరకు కూడా నీళ్లు అక్కడికి చేరుకుంటాయి సార్, ఎప్పుడైనా ఉండేది. అంటే మిడ్ మానేరు పైన అప్పర్ మానేరు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ లో చూస్తే అప్పర్ మానేరు 2.2 టీఎంసీ. అయితే పోయినసారి కామారెడ్డిలో బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి అప్పర్ మానేరు నుంచి మళ్ళీ డైరెక్ట్ గా మిడ్ మానేరు కూడా ఫుల్ గా నిండింది. లాస్ట్ 3-4 ఇయర్స్ గా నిండుతుంది. అసలు ఎల్లంపల్లి అవన్నీ కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మిడ్ మానేరు నుంచే మల్లన్న సాగర్ కు నీళ్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది పోయినసారి కామారెడ్డిలో బాగా వర్షాలతోటి, అంతే కదా సార్. ఇప్పుడు అయితే ఏమైతుందంటే చెప్పండి
సార్ ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ వచ్చినాక సార్ ఒకటి మీరు గత వారం రోజుల నుంచి చూస్తున్నాం సార్. ఆగస్టు లాస్ట్ వీక్ వరకు అలా నిండుతుండొచ్చు, నిండితే నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతే ఎట్లా అని అంటుంది కదా సార్. నిండితే సంతోషమే కదా సార్, బయటకు వెళ్ళిపోతే. నిండకపోతే ఇబ్బంది కదా, నిండినాక బయటకు పోతే ఏమైతుంది సార్? వేస్టేజ్ అన్నది ఇప్పుడు 1000 కోట్ల నష్టము లిఫ్ట్ చేయాలి అంటుర్రు. అసలుకే పడకపోతే ఇంకా లక్షల కోట్ల నష్టం రైతులు పోతారు కదా రైతన్నలు. దానికి మీరు రిక్వెస్ట్ పెట్టి ఈ మా నష్టం నువ్వు లెక్క పెట్టకుండా ఇది నింపే విధంగా కొద్దిగా ఆలోచన చేస్తే బాగుంటుంది. నిండినాక భగవంతుడు ఇచ్చినాక పోతే పోతుంది బ్యాంక్, అక్కడ ఇబ్బంది లేనట్లయిందంటే ఒక 4-5 సంవత్సరాలు అట్లే అయింది. 2021 లో కూడా ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళా తిప్పిపోతలే, మళ్ళా వదలాల్సి వచ్చింది నీళ్లు. ఆ తర్వాత మిడ్మానేరు కూడా నిండింది, అట్లే జరిగింది మీరు అన్నట్టు. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు పవర్ బిల్లు 25,000 కోట్ల 35,000 కోట్లు కట్టాలి గవర్నమెంట్, పైసలు లేవు. అప్పుడు పైసలు ఉన్నాయి, ఇప్పుడు పైసలు లేవు. అంటే నేను అనట్లేదు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలా, అది ప్రభుత్వాల బాధ్యత. శ్రీరామ్ గారు ఏదో ఆన్సర్ చేస్తున్నారు, చెప్పండి. మీరు ఇందాక అడిగింది ఒకటి, ఇప్పుడు మీరు ఇది ఎత్తిపోతలు తిప్పిపోతలు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, మీరు అది అడిగిండ్రు, ఇది ఎత్తిపోతలా తిప్పిపోతలా అనేది. అంటే ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత ఎల్లంపల్లికి వరద రావడం, వరద వచ్చి 20 టీఎంసీలు నిండిపోయి ఇక్కడ దాకా లిఫ్ట్ చేసిన దాన్ని వదిలేయడం. అట్లాగే ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ ఒకసారి ట్రై చేశారు మిడ్మానేరు దగ్గర నుంచి. ఆ రివర్స్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఎస్ఆర్ఎస్పి నిండిపోయింది. అంటే ఇది ఎగ్జాక్ట్లీ మీ అనాలిసిస్ చాలా కరెక్ట్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఇది డిజైన్, అందుకనే తుమ్మడిహట్టి వరద కాలువకు మిడ్మానేరు నుంచి వరద కాలువకు రివర్స్ పంపింగ్ చేసినట్టున్నారు. చేయగానే ఎస్ఆర్ఎస్పికి వరద వచ్చేసింది. బ్యాడ్ లక్ అనుకోవాలా ఏందో మనకు తెలియదు, వర్షాల అసెస్మెంట్ తెలియదు, అట్లా జరిగింది. ఇప్పుడు వాటర్ మనకు రెండు వైపుల నుంచి వస్తుంది భరత్. ఒకటేమో మెయిన్ గోదావరి ఎస్ఆర్ఎస్పీని దాటుకొని ఎల్లంపల్లికి రావడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకు అక్కడ ఉన్న కాకతీయ కెనాల్, ఫ్లడ్ ఫ్లో కెనాల్, అక్కడి నుంచి నీళ్లు తీసుకోవడం. రెండోది ఎల్లంపల్లి వచ్చినాక ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ చేసుకోవడం. మూడోది ప్రణాయిత నుంచి వచ్చేది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి. ఈ మూడు కదా సోర్సెస్ మనకు. నేను ఇందాక తుమ్మడిహట్టి 100 times బెటర్ అని ఎందుకన్నా అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. ప్రణాయిత నుంచి వచ్చే నీళ్లు 165 టీఎంసీ గనక, లేదా బీఆర్ఎస్ వర్షన్ ప్రకారం 102 టీఎంసీ అయితే కూడా గనక, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, ఐ స్టిల్ సే 165 టీఎంసీ, అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఎల్లంపల్లికి డైరెక్ట్ తీసుకొని వచ్చుంటే మీకు ఇక్కడ మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసేది ఒక 80-90 టీఎంసీకి తగ్గేది ఇన్స్టెడ్ ఆఫ్ 200 టీఎంసీ. సో అప్పుడు ఈ ఎత్తిపోతలు తిప్పిపోతలు ఇది తగ్గేది, ఇంటెన్సిటీ తగ్గేది. ఎందుకంటే మీకు ప్రణాయిత నుంచి నీళ్లు వచ్చి దాన్ని కాపాడుకోవాలి కదా, లిఫ్ట్ చేయాలి. ఈ లోపల పైన సేమ్ టైం గోదావరి నుంచి వచ్చింది అనుకోండి, ఇది ఎట్లా చేస్తాము మనం? వీ నీడ్ టు డూ సమ్ పర్ముటేషన్స్, కాంబినేషన్స్. మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ లో పర్ముటేషన్ అంటే ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ప్రాబబిలిటీ అక్కడిదెంత, ఇక్కడిదెంత, ఇదెంత అవసరం, దాన్ని బట్టి చూస్తే మీకు డెఫినెట్లీ ఈ తిప్పిపోతల పరిస్థితి ఎక్కువైపోయింది. కంప్లీట్ గా మనం లిఫ్టింగ్ మీద ఆధారపడేసరికి వేరే అక్కడి నుంచి ఉండుంటే ఇది తగ్గుండేది అనేది ఒకటి. రెండోది, మేడిగడ్డ నుంచి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ నుంచి డైరెక్ట్ పర్పెండిక్యులర్ గా ఇన్లాండ్ గనక మనము కెనాల్స్ కట్టుకుంటే, టిపికల్లీ దిస్ ఈస్ హౌ నాగార్జున సాగర్ ఇస్, టిపికల్లీ దిస్ ఈస్ హౌ శ్రీశైలం ఇస్, టిపికల్లీ దిస్ ఈస్ హౌ ఆల్ ప్రాజెక్ట్స్. మీరు ఏదైనా పోలవరం ఎనీథింగ్ మీరు తీసుకుంటే ఇట్లే ఉంటుంది. ఇక్కడ మేడిగడ్డ నుంచి డైరెక్ట్ ఎందుకు తీసుకోలేదు అని అంటే అక్కడ సింగరేణి కాలనీస్ మైన్స్ ఉన్నాయి, అది కుదరదు ఇది కుదరదు అని చెప్పి ఏదో రిపోర్ట్స్ వచ్చినాయి అన్నారు. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ప్రైవీ టు దట్, ఐ మీన్ ఐఎమ్ నాట్, ఐ డి నాట్ సీ దోస్ రిపోర్ట్స్, నాకు తెలియదు, వాళ్ళు అన్నది చెప్తున్నారు. దాంతో ఇగో ఈ సిస్టమ్ పెట్టిండ్రు. దిస్ ఈజ్ ఆల్వేస్ ప్రోన్ టు రిస్క్. సరే ఇప్పుడు సరే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా తుమ్మిడిహట్టి వస్తుంది, కానీ మిడ్మానేరు కూడా నిండితే మిడ్మానేరుకు అప్పర్ మానేరు నుంచి లేదా అక్కడ కామారెడ్డి ఏరియాలో ద్వారా మిడ్మానేరు కూడా డైరెక్ట్ గా నిండుతుంది లాస్ట్ 4-5 సంవత్సరాలుగా. అది కూడా మరి ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు దాకా లిఫ్ట్, అది కూడా వేస్టే. మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే భరత్, ఇప్పుడు వీ నీడ్ టు ఫార్మ్ ఏ గ్రిడ్. ఈ గ్రిడ్ ఫార్మేషన్ వాళ్ళు అటెంప్ట్ చేసిండ్రు ఇప్పుడు. అయితే ఈ గ్రిడ్ ఫార్మేషన్ అప్పుడు మనము ఫస్ట్ థింగ్ దీనిలో ఇప్పుడు నేను కరెక్ట్ మిడ్మానేరు దగ్గర 318 మీటర్ల దగ్గర వాటర్ అవైలబిలిటీ ఉంటే ఈజీగా 318 మీటర్లు అంటే కొండపోచమ్మ సాగర్ ఇంకో 300
మీటర్లు లిఫ్ట్ చేస్తే సరిపోద్ది. అప్పుడు ఈ 140 అంటే 100 దగ్గర నుంచి 318 ఆ 218 మీటర్ల లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మెయిన్ ఇష్యూ చెప్పనా భరత్, దీనిలో మొత్తం అన్నిట్లలో మేజర్ ఇష్యూ చెప్పంటారా? గోదావరి మీద మనకు పెద్ద స్టోరేజ్ క్రియేట్ చేయకపోవడం, ఇది బ్లండర్. గోదావరి మీద అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకుల దానిలో మనం సఫర్ అయింది ఇదే. ఇచ్చంపల్లి కట్టి ఉంటే బాగుండేదా? అప్పుడు విద్యాసాగర్ రావు ఇచ్చంపల్లి అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తర్వాత 135 టీఎంసీ అంటే అది 90కి పడి ఇప్పుడు 75 టీఎంసీకి వచ్చింది సిల్టేషన్ తోటి. దాని తర్వాత మనకు వీ డోంట్ హ్యావ్ ఎ స్టోరేజ్ ఆన్ గోదావరి, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. అంటే ఎంత కనీసం ఒక 100 టీఎంసీల స్టోరేజ్ తో ప్రాజెక్ట్ కట్టాల్సి ఉండేనా? డెఫినెట్ గా కాళేశ్వరం దగ్గర తుమ్మడిహట్ట నుంచేమో అది పెట్టుకొని అక్కడ 100, 165 కాకపోతే 100 టీఎంసీ అక్కడి నుంచి తీసుకొని ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ తీసుకొని ఇటు కాళేశ్వరం దగ్గర మేజర్ డ్యామ్ 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక కట్టుండుంటే 90 టీఎంసీ స్టోరేజ్, 88 టీఎంసీ స్టోరేజ్ 115 మీటర్స్ కు మేము క్యాలిక్యులేట్ చేసిన, నేను పుస్తకం కూడా రాసిన, దానిలో పుస్తకం సూరారం దగ్గర కట్టాలని చెప్పారు కదా. మేడిగడ్డ, సూరారం, కాళేశ్వరం అవన్నీ సేమ్ పాయింట్స్, సేమ్ విసినిటీ. 115 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ తోటి 115 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోటి కనుక గట్టి ఉంటే 88 టీఎంసీ స్టోరేజ్ చేసుకొని ఉంటే మనకు అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉండేది. ఎప్పుడైనా రివర్ మీద మనకు స్టోరేజ్ ఉండాలి. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ రిజర్వాయర్ లో నీళ్లు ఆగినప్పుడు మనకు లిఫ్టింగ్ కెపాసిటీని బట్టి, మనకున్న కెపాసిటీ ఆఫ్ ది రిజర్వాయర్స్ ని బట్టి అక్కడ లోపలి ఎగ్జాస్ట్ చేసుకొని కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి పంపించేసి చెరువులు నింపి తర్వాత ఇది కంపెన్సేట్ చేసుకుంటా ఉంటాం. ఇట్లా ఇప్పుడు రన్నింగ్ బరాజెస్ మీద, రన్నింగ్ వాటర్ మీద మీరు లిఫ్ట్ చేసుకునేది ఈ ఎత్తిపోతలు దిపిపోతల కార్యక్రమం ఇవన్నీ గోత్రూ అయినాక మీరు ఎత్తి 4 టీఎంసీలో 5 టీఎంసీలో ఎత్తి అది మిడ్ మానేర్ జామ్ అయిపోయి ఫుల్ అయిపోయి రంగనాయక్ సార్ జామ్ అయిపోయి అది ఖాళీ చేయలేని పరిస్థితి ఉండి మీరు ఇక్కడ వాటర్ మొత్తం పోతుంది కదా గోదావరిలో ఫ్లడ్. మీరు అక్కడ స్టోరేజ్ ఎక్కడుంది? మనకున్న శాపం భరత్, నేను చెప్తున్నా, దేవాదుల అతి పెద్ద శాపం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్లాన్ చేసింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది బుర్రలేని వ్యవహారం. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గాని అసలు చాలా తప్పు. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద లిఫ్ట్ అనేది 60 టీఎంసీకి ప్లాన్ చేసిండ్రు, తర్వాత ఐ థింక్ 38 టీఎంసీకి వచ్చినట్టుంది అప్రూవల్. రన్నింగ్ వాటర్ మీద స్టోరేజ్ లేకుండా లిఫ్ట్ చేస్తామంటారు. ఇప్పటి వరకు వరంగల్లో కనీసం 30%, 25-30% కూడా వాటర్. బీఆర్ఎస్ స్టైల్ తుపాకులు కూడా మీద కట్టినట్టున్నారు కదా 6 టీఎంసీలతో స్టోరేజ్. తుపాకుల కూడా అంటే ఇదే మన సమ్మక్క సారక్క బ్యారేజ్ అది కట్టిర్రు, అది ఇంకా ఆపరేషన్ కి రాలేదు. అది కూడా కంతాలపల్లి దగ్గర కట్టాల్సి ఉండే, అది ఇక్కడికి మూవ్ చేసిర్రు. దాని కూడా కెపాసిటీ ఎక్కువ లేదు. మనకు సమ్మక్క సారక్క అయినా, లేకపోతే దేవాదుల అయినా, లేకపోతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల అయినా, ఇవన్నీ కూడా స్టోరేజ్ తక్కువ ఉండి లిఫ్ట్ కాంపోనెంట్ ఎక్కువ వ్యవహారం. ఇదంతా స్టోరేజ్ పెద్దగా ఉండాల్సింది. వాళ్ళు అక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు 100 టీఎంసీల స్టోరేజ్, 80 టీఎంసీల స్టోరేజ్ అంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో అన్ని చోట్ల ముప్పులు ఉంటాయి. ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు తుమ్మిడికి 152 మీటర్స్ కే ఒప్పుకోవట్లేదు, కొంచెం ఒక 3000 ఎకరాలకే ఒప్పుకోవట్లేదు. 100 టీఎంసీలు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో 1000 ఎకరాల అరణ్యం కూడా ములుగుతుంది. మరి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్, పోలవరంకి ఇంత ఆబ్జెక్షన్ ఏదో రాష్ట్ర విభజన చట్టంలో చేశారు కాబట్టి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నా అవుతుంది. ఇదంతా ముంపుకు ఎవరు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకుంటారా? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇవన్నీ. ఇప్పుడు అదే చెప్తున్నా. అట్లా చెప్పే ఇంచంపల్లి మనకి ఇంద్రావతి నుంచి, ఇప్పుడు ప్రణయిత లాగానే ఇంద్రావతి నుంచి కూడా మనకు నీళ్ళు వచ్చేది ఉండే. మీకు తెలుసో తెలియదో నేను చెప్తున్నా, మీకు తెలిసి ఉంటది. బచావత్ అవార్డు లో ట్రిబ్యునల్ లో 2 ప్రాజెక్ట్స్ వాళ్ళు నీళ్లు సబ్ బేసిన్ వైస్ కేటాయించింది, కానీ 2 ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు రాసిండ్రు ట్రిబ్యునల్ లో, ఇంపార్టెంట్ అని చెప్పి. కంబైన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కు ఒకటి పోలవరం, రెండోది ఇంచంపల్లి 85 టీఎంసీ అలాట్ చేశారు. అది ఇంచంపల్లి 112.5 మీటర్స్ మనం ప్లాన్ చేసుకున్నాం. 350 టీఎంసీ దాని కెపాసిటీ. సో ఇంచంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కట్టడానికి పాసిబిలిటీ ఉండేనా? ఎందుకు చెప్తున్నా అంటే, అది ఎందుకు తీసిన రిఫరెన్స్ అంటే, మీరన్న పాయింటే సబ్మర్జెన్స్ అయింది మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో. సిన్సియర్ అటెంప్టే లేదు ఇంచంపల్లి గురించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. వాడు రాకముందే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మన ఇంజనీర్లు, మన
పొలిటికల్ లీడర్లే అబ్బో ముప్పు గురైతుంది వాడు ఒప్పుకుంటాడో లేదో, ఆ వచ్చిన వాడికి ముందే నువ్వు ఒప్పుకుంటావో లేదో అంటే వాడు ఒప్పుకుంటాడా? రిక్వెస్ట్ చేయాలి, పాసిఫై చేయాలి. ఇప్పటికీ ట్రై చేయొచ్చా? మన గవర్నమెంట్ వచ్చినాక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనమే ముందు, ఇప్పుడు తుమ్మరెడ్డి దగ్గర ఒప్పుకోలేదు అని అంటే కాళేశ్వరం దగ్గర ఒప్పుకోనని అన్నదా మహారాష్ట్ర? అటెంప్ట్ చేసినా సీరియస్ అటెంప్ట్? ఇప్పుడు ఇచ్చంపల్లి అంటే ఇంద్రావతి కలిసిన తర్వాత ఉంటది కదా, అది అక్కడ ఛత్తీస్గఢ్ లో ముప్పు గురైంది. ఇక్కడ ఇంద్రావతి రివర్ ఇక్కడ చూపిస్తున్న మ్యాప్ లో ఇంద్రావతి కలిసిన తర్వాత ఇచ్చంపల్లి ఉంటది. అది మహారాష్ట్ర కొంచెం ముప్పు గురైతుంది. ఇంద్రావతి కూడా కలిసిన తర్వాత ఇంద్రావతి వాటర్ అంటే ఇంకా వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఇచ్చంపల్లి చాలా ఉంది అక్కడ ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ కూడా ఉంది, అష్యూర్డ్ వాటర్. ఆ రెండు గోల్డెన్ పాయింట్స్, అది గోల్డ్ స్పాట్స్ అంటాం కదా, ఒకప్పుడు గోల్డ్ స్పాట్ తాగేది, ఇప్పుడు వస్తలేదు అది. గోల్డ్ స్పాట్స్ అవి రెండు, మీరు అవి కూడా చెప్తున్నా మీకు. ఇది ఇంద్రావతి దగ్గర ఇంచంపల్లి, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం, ఈ రెండు. కానీ ఇప్పుడు మరి మేడిగడ్డ 16 టీఎంసీల స్టోరేజే కరెక్ట్ కాదంటారు. అసలు 4 టీఎంసీలతో కట్టేస్తే అయిపోతుండే. ఆ స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ చేయడమే కుంపం వచ్చింది. అదే బరాజ్ గట్టి స్టోరేజ్ చేస్తే కదా ప్రాబ్లము. డ్యామ్ గట్టి స్టోరేజ్ చేస్తే ఎవరు వద్దన్నారు? డ్యామ్ అంటే మీరు రాక్ వరకు కడతారు కదా, బెడ్ రాక్ వరకు అండి. ఏ ఇంజనీర్ వద్దన్నాడు? డ్యామ్ కట్టకుండా బ్యారేజ్ కట్టడం వల్ల సమస్య ఏంది అంటే ఈ కన్ఫ్యూజన్ తోటి నువ్వు ఏం స్ట్రాటా చూడకుండా కింద ఇప్పుడు రాఫ్ట్ శాండ్ మీద ఉందండి, దాని స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా కట్టలేదు, అది కదా ప్రాబ్లము. అది నిజంగా కరెక్ట్ గా స్ట్రెంగ్త్ తోటి కట్టుంటే బరాజ్ కూడా ఓకే, బట్ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ తోటి కట్టలేదనేది కదా ప్రాబ్లము. లేదా డ్యామ్ కట్టుకొని ఉంటే మీరు మేజర్ స్టోరేజ్ చేసుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు మన రవి గారు ఎవరో మాట్లాడుతూ ఈ వాటర్ మాకు ఇదంతా మాకు ఫైనల్ కావాల్సింది వాటర్ కదా ఇదంతా అన్నప్పుడు నాకు బాధ అనిపించి చెప్తున్నా. ఇదంతా ఏంటంటే మేజర్ స్టోరేజ్ గోదావరి మీద లేకుండా మన పాలకులు, అప్పుడున్న ఆంధ్ర పాలకులు గాని ఇప్పుడున్న తెలంగాణ పాలకులు గాని పెద్ద స్టోరేజ్ లేకుండా ఈ కట్టడం అనేది ఫండమెంటల్ రాంగ్ థింగ్ దే హావ్ డన్. ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చా ఇప్పటికైనా? ఎట్లా చేస్తాం భరత్? ఇప్పుడు ఒకటి ప్రణహిత దగ్గర ఆల్రెడీ మీరు 1,30,000 crores పెట్టి బరాజెస్ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఎట్లా చేస్తాం చెప్పండి. ఇక్కడ ఇక ఇంద్రావతి చెప్తా స్టోరీ మీకు. ఇంద్రావతి దగ్గర ఇంచంపల్లి దగ్గర నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఉండి నేను 5 years మెంబర్ గా ఉన్నా, 5 years చైర్మన్ గా ఉన్నా. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు కెన్ బెత్వా, పర్బతి కాళేశ్వరం చెంబల్ రెండు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు శిలా ఫలకం వేసిండ్రు అక్కడ లాస్ట్ 5 years లో నేను చైర్మన్ ఉన్నప్పుడు. గోదావరి నుంచి కావేరికి ఇంచంపల్లి నుంచి వయా నాగార్జున సాగర్, సోమశిల, కావేరి అది ఎందుకు పెట్టినామంటే అది మన తెలంగాణ నీళ్లు పోవు, ఆంధ్ర నీళ్లు పోవు, అది పైనుంచి వచ్చే నీళ్లు ఇదర్ ఫ్లడ్ వాటర్స్ ఆర్ ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్స్ పోతాయని చెప్పినాము. ఇంచంపల్లి లొకేషన్ నుంచి పెడదాం అనుకుంటే ఇంచంపల్లి 100 meters కంటే పైన కడితే కాళేశ్వరం మునిగిపోతుంది, మేడిగడ్డ మునిగిపోతుంది. ఇప్పుడు మీరు కాళేశ్వరం గనక 115 meters కట్టుంటే నేను అక్కడ ఇంచంపల్లి 112.5 కట్టుకునేటోడిని. ఇక్కడ 100 TMC, అక్కడ 150 TMC, అక్కడ 300 TMC, రెండు పని అయిపోయేది కదా తెలంగాణకు మొత్తం 2 డ్యాములతోటి. ఇప్పుడు మేడిగడ్డ లేదు కదా, మేడిగడ్డ ఇప్పుడు ఎట్లాగో ఆపరేషన్ లేదు, అది పోతే పోయింది అనుకుంటే ఆయనతో పోయిందని ఎట్లా అనుకుంటాం భరత్? ఇప్పుడు అది పబ్లిక్ ఎక్స్చెక్కర్ తోటి కట్టుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ 100 TMCల స్టోరేజ్ అంటున్నారు, నేను అందుకని అంటారు 100 TMCల స్టోరేజ్ కట్టిన దాన్ని ఇప్పుడు ఇంచంపల్లి దగ్గర మీరు 100 meters కంటే ఎక్కువ కట్టి అక్కడ 100-150 TMC ఆపుకుందాం అనుకుంటే సబ్జెక్ట్ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అగ్రీయింగ్ ఫర్ సబ్మర్షన్. ఎప్పుడైనా ల్యాండ్ సబ్మర్జెన్స్ భరత్ పోరవరకు 1,00,000 ఎకరాలు మునుగుతుంది. తెలంగాణ ఇచ్చిందా లేదా? మీరు ఏమన్నానండి, కరెక్ట్ గా ఇచ్చిందా, రాంగ్ ఇచ్చిందా, భయపెట్టి తీసుకురా లేకపోతే ఫోర్స్ఫుల్ గా తీసుకురా, ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైనా కానీ 2 states మధ్యలో నెగోషియేషన్ చేసి కాస్ట్ ఎక్కువ ఇచ్చి ఏదో రకంగా కంపెన్సేట్ చేసి ఒప్పించుకొని సాధించుకోవాలి. ఇప్పుడు మీరు నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఉన్నప్పుడు దాన్ని ఒప్పుకుంటే అయిపోయేది అంటారా తెలంగాణ ఆ సమయంలో? ఖచ్చితంగా. ఇప్పుడు 100 meters కంటే ఎబవ్ అయితే కాళేశ్వరం మునిగేటట్టు ఉంది. 100 meters కంటే తక్కువ పెట్టి 95-96 meters పెట్టి కనీసం 10-20 TMC డైవర్ట్ చేస్తూ 150 TMC ప్లాన్ చేసినాం. ప్లాన్ చేస్తే అప్పుడు లాస్ట్ కు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే టైంకు లాస్ట్ మీటింగ్ లో రజత్ కుమార్ గారు ఇక్కడి నుంచి, శశిభూషణ్ కుమార్ గారు అక్కడి నుంచి లాస్ట్ మీటింగ్ లో ఆల్మోస్ట్ అగ్రి అయ్యారు. ఏది ఇంచంపల్లి నుంచి సమ్మక్క సారక్క గనక డిస్టర్బ్ కాకపోతే
ఇంచంపల్లికి ఒప్పుకుంటామని. బట్ అప్పటికే ఆ గవర్నమెంట్ దిగిపోయింది. ఆ వాటర్ తీసుకొచ్చి నాగార్జున సాగర్ లో వేయాలన్నారా, అంతేనా? సాగర్ లో వేస్తే నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ మనకి ఏదైతే నాగార్జున సాగర్ కృష్ణ వాటర్స్ వాడతామో అదంతా సబ్స్టిట్యూషన్ బేసిస్ మీద గోదావరి వాటర్స్ వచ్చేటి. ఈ నీళ్ళన్ని మనం శ్రీశైలం దగ్గర నుంచి మనం కల్వకుర్తికి, నెట్టెంపాడుకు, భీమాకు. రేవంత్ రెడ్డి రెడీ ఉన్నారు దానికి, నాకు తెలిసి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నారు దానికి. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్ కి ఈ ప్రాజెక్ట్ గనక యాజ్ ఇట్ ఈజ్ గా చేస్తే గనక విల్ బి హ్యాపీ. బట్ తెలంగాణకు మంచిది, అది తెలంగాణకు మంచిది. అట్లా కాకుండా నాకు తెలిసి మీడియాలో వచ్చే రిపోర్ట్స్ ప్రకారము ఇంచంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి చేస్తాం అనేది వినపడతా ఉంది. నాకు తెలిసి తెలంగాణకు మంచిది కాదు. పోలవరం నుంచి నాగార్జున సాగర్కి వేస్తే మంచిది కాదు. మనకి ఎట్లా మంచి అవుతుంది? మన ఎలిమెంట్ రాదు. మనకు ఇంచంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు మన కెనాల్ మన నల్గొండ నుంచి పోదు, మన వరంగల్ ఖమ్మం బార్డర్ నుంచి పోదు, మన ఎలిమెంట్ లో మనకు కావాల్సిన కమాండ్ ఏరియా రాదు. మనకు నాగార్జున సాగర్ కు మనము సబ్స్టిట్యూషన్ మీద ఇది చేసుకోలేము. ఏ విధంగా బెనిఫిట్ అవుతుందండి తెలంగాణకు? అండ్ హౌ కెన్ బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్నేళ్ల నుంచి ఒక ప్రాజెక్ట్ ను డిపిఆర్ తయారు చేసి తెలంగాణకు బెనిఫిట్ చేస్తామంటే ఎలైన్మెంట్ తెలంగాణ నుంచి వద్దు అని అంటే కనుక కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మేడ్చల్ నుంచి బుచ్చిబాబు గారు. హలో హలో, నమస్తే బుచ్చిబాబు గారు. నమస్కారం మేడం. నమస్కారం భరత్ సార్, ఇంజనీర్ సార్కి, ఇద్దరికి. ఒక 10 సంవత్సరాల కింద కేసీఆర్ రాకముందుకండి మాకు తాగడానికి నీళ్ళు లేకపోయేది. మా ఊరు నుంచి ఒక 4-5 కిలోమీటర్ వెళ్ళి అక్కడ సైకిల్ మీద నీళ్లు తెచ్చుకునే వాళ్ళం అండి, బిందులతోటి. అలాంటిది కాళేశ్వరం నీళ్ళు వచ్చి శామర్పేట, రావల్కోలు అక్కడ నుంచి వచ్చేసి మాకు వాటర్ సోర్స్ జరిగిందండి. ఇప్పుడు మీరు ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? షామీర్పేట దగ్గర ఏది? రావల్కోట్ ట్యాంక్? మేడ్చల్ సార్, మేడ్చల్ దగ్గర మీకు రావల్కోట్ ట్యాంక్ షామీర్పేట లేక్ దగ్గర ఉంటారు. అవునండి, అది మన మల్లన్న సాగర్ వాటర్ వస్తాయి. మల్లన్న సాగర్ కొండపోచమ్మనా? అదే సార్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ దగ్గర నుంచి మీకు వాటర్ వస్తున్నాయి. అవునండి, ఇప్పుడేమో 4-5 డేస్ ఒకసారి కూడా వాటర్ రావట్లేదు సార్, డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ రావట్లేదు. ఇప్పుడు ఈ 1-2 ఇయర్స్ లో వాటర్ ఏమైతుందంటే బోర్లు, ఇప్పుడు మా ఇంటికి బోర్లు వేసినాం కదా సార్, అది 10 నిమిషాలు పోస్తుంది, ఆపేస్తుంది. కొండపోచమ్మ 15 టీఎంసీలో లాస్ట్ ఇయర్ నింపినట్టున్నారు కదా, కొంచెం నీళ్లు నింపినట్టున్నారు కదా కొండపోచమ్మ. ఏమో సార్, ప్రజెంట్ కండిషన్ అయితే తెలియదు. ఫిజికల్ కండిషన్ ఎట్లుందో, ఎంత స్టోరేజ్ ఉందో మాకు తెలియదు. కానీ నేనేమంటున్నాను సార్, మన పాపులేషన్ వచ్చేసి 4 కోట్లు. అంటే ఇంటే ఒక్కొక్క నలుగురు కలిసి ఒక్కొక్క 1000 రూపాయలు నెలకు కట్టుకున్నా కానీ 1000 కోట్లు కరెంట్ బిల్ అవుతుంది సార్. దయచేసి ఎంత కడతాం మేము? ఈ ఫ్రీ బీస్ కన్నా పవర్ బిల్ కట్టుకుంటాము, మాకు లిస్ట్ చేసి వాటర్ ఇవ్వండి. చాలా మంచి ఫ్రీ బీస్ అందరూ వ్యతిరేకించాలి. ఫ్రీ బస్సు బదులు ఫ్రీ బీస్ కాదు సార్, మనకు ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన వాటరే కదండి. అంటే 1000 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 10,000 కోట్లు 15,000 కోట్లు ఇయర్ కి అవుతుంది అంటారు మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. నెలకు ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు కలెక్షన్ చేసిన 1000 కోట్లు అవుతుంది సార్. సంవత్సరానికి ఎంత అయితే సార్? 12,000 కోట్లు అవుతుంది కదా సార్. అవును, 12,000 కోట్లు. 10,000 కోట్లు ఫ్రీ బస్సు కట్టే బదులు 10,000 కోట్లు ఈ కరెంటు కట్టండి. బిల్లు కడితే రైతుల పంటలు పండితే తాగునీళ్ళు వస్తాయి. మనం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము, ఇంజనీర్లను అడుగుతున్నాము, వాటర్ అడుగుతాం సార్. పబ్లిక్ లో ఇట్లా అవేర్నెస్ రావాలి, ఉచితాల గురించి అవేర్నెస్ రావాలి. గుంటల దగ్గర సీఎం రేవంత్ అడుగుతాయా లేదంటే ఎవరిని అడుగుతాయి సార్? అవును, మనం ఎంతసేపు మన గురించి ఆలోచిస్తున్నాం కానీ ఈ పశువులు ఫీల్డ్ లోకి వెళ్తే వాటికి వాటర్ లేక ఎంత దయనీయమైన పరిస్థితి ఉంటుంది సార్. ఒకసారి జస్ట్ మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 10 minutes 20 minutes వాటర్ లేకపోతేనే అల్లాడిపోయి 10 రూపీస్ 20 రూపీస్ పెట్టి వాటర్ పట్టుకుంటాం సార్. ఓకే, సో ఇప్పుడు అది ఎంత డబ్బైనా సరే సార్, వాటర్ కోసం మాత్రం ఆలోచించుతూ లిఫ్ట్ చేయాలి, ఇవ్వాలి సార్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర అసలు వర్షాలు పడలే సార్? వర్షాలే లేవు సార్, వర్షాలు పడలేదు. షామీర్పేట లేకు మంచిగా నిండినట్టు ఉంది కదా? లేదు సార్, లాస్ట్ ఇయర్ కూడా మామూలుగానే ఉంది. ఇప్పుడైతే దయచేసి మీరు కూడా జీ న్యూస్ నుంచి మరి మేడ్చల్లో 1 week 10 days కు వాటర్ ఎందుకు వస్తున్నాయి అది కూడా మీరు ఒకసారి చూస్తే చూడండి సార్. 1 week 10 days కోసారి వాటర్ వస్తున్నాయి. అందుకనే మేము ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము వారం రోజులుగా ఇంకా వేరే చర్చ చేసుకోవట్లేదు.
బర్నింగ్ టాపిక్ మనకు కూడా ఈ లాతూర్ పరిస్థితి, చెన్నై పరిస్థితి వచ్చేటట్టు ఉంది సార్. ఎందుకంటే మినిమం అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకు, ఒక సీఎం అనే వాళ్ళకు ముందు చూపు ఉండాలి సార్. ఈ 2 years కింద 3 years కింద కూలిపోతే ఇంతవరకు దాన్ని రిపేర్ చేయకుండా ఒకవేళ ఇటువంటి పరిస్థితి వస్తే ఎట్లా ఫేస్ చేయాలని ఒక అడ్మినిస్ట్రేషన్ అయితే ఒక సీఎం లెవెల్ వ్యక్తికి ఈజే అతను ఆన్సరబుల్ ఫర్ 4 crores పీపుల్ గా సార్. 4 crores తండ్రి లాంటి వాడు అతని మొత్తం స్టేట్ ను కాపాడుకోవాల్సిన పరిస్థితి తన పైన ఉంటుంది సార్. ముందు చూపు అనేది ముఖ్యము గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకు. కస్టోడియన్స్ సార్, దే ఆర్ అవర్ కస్టోడియన్స్, దే మస్ట్ వర్క్ ఫర్ us. శ్రీరామ్ గారు, కొండపోచమ్మ హైయెస్ట్ పాయింట్ కాళేశ్వరంలో 100 మీటర్ల నుంచి 618 మీటర్లు అంటే 518 మీటర్లు లిఫ్ట్ చేస్తారు. మల్లన్న సాగర్ నుంచి అక్కడ దాకా నీళ్లు వచ్చే కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి అత్యంత దగ్గరలో ఉంటది ఇది. వాళ్ళు షామీర్పేట కూడా వాళ్ళు హ్యాపీ, మా కేసీఆర్ సమయంలో నీళ్లు వచ్చాయి ఇప్పుడు వస్తలేమని అంటారు. అవును, ఇప్పుడు అదే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అప్పుడు 3 years నీళ్లు వచ్చినాయి, ఇచ్చిండ్రు. ఎందుకు 3 years ఆపరేట్ చేసిండ్రు కాబట్టి. అది కాళేశ్వరం నీళ్ళ, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే కాదు కానీ పబ్లిక్ అయితే నీళ్లు వచ్చాయి. కేసీఆర్ ఉన్న సమయంలో నీళ్లు ఉండే 2015, ఇప్పుడు నీళ్లు లేవు. పబ్లిక్ కి ఎక్కడి నుంచి వచ్చాయనేది సంబంధం లేదు. కేసీఆర్ ఉన్న సమయంలో నీళ్లు, వర్షాలు పడ్డాయి, నీళ్లు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. ఇది కామన్ కాలర్ ఒపీనియన్. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా. అవునా? ఏ ప్రాజెక్ట్? ఒకవేళ ఎలక్షన్స్ కనుక ఒక 1-2 years తర్వాత వచ్చుంటే కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా ఈ నీళ్లు రాకపోయేటి. ఎందుకంటే బరాజ్ ఒకవేళ కుంగినాక మీరు దాన్ని రిపేర్ చేయకుండా అయితే నీళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళంటే 2-3 నెలల్లోనే రిపేర్ చేసేవాళ్ళేమో చెప్తున్నా. 2-3 నెలలు అంటే ఇప్పుడు దట్ ఈస్ వేర్ ద సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఇస్ దేర్. మీరు నేను డిసైడ్ కాదు కదా. ఇప్పుడు సరే, మాక్సిమం 6 నెలలు మీరు చెప్పినట్టు 6 నెలలు సంవత్సరంలో చేసేవాళ్ళు కదా, చేయకుండా ఉండేవాళ్ళు కాదు కదా. వాళ్ళు తర్వాత రిపేర్ అయ్యి వచ్చేది, అది అయ్యేది. ఇప్పుడు అదే చెప్తున్నా నేను, అందుకే అన్నా. ఇప్పుడు మీరు ఇది కూడా నేను చూస్తున్నా, స్క్రోలింగ్ మీరు వేసేది వీళ్ళు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, వీళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అనేది వస్తుంది అక్కడ. నేను అదే చెప్తున్నా, ఐఎమ్ ఆల్సో వరీడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకు ఒక జబ్బు వస్తుంది భరత్, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, రైట్? ముందు యూ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ యువర్ డిసీజ్. మీరు డిసీజ్ ఎక్నాలెడ్జ్ చేయకుండా పైన చెప్తే ఆ ఇచ్చే మందులు కరెక్ట్ గా రావు, అది మీకు ఫైనల్ గా అయ్యేది లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు ఫస్ట్ ఎక్నాలెడ్జ్ చేసి ప్రాబ్లం ఏంది, దానికి సొల్యూషన్ ఏంది అనే దాని మీద వాళ్ళు ఫైట్ చేయాలి. లెట్ దెమ్ ఫైట్ ఆన్ రిస్టోరేషన్ ఆఫ్ ది బరాజ్. అది ఏదైతే బరాజ్ ని మళ్ళీ బరాజెస్ ని తీసుకురావాలో లైన్ లోకు, అది నువ్వు చేస్తలేవని కాంగ్రెస్ గవర్నమెంట్ అనాలి కానీ టైమ్లీ అసలు లేదు ఇష్యూ అని చెప్పి వాళ్ళు అది వాళ్ళు అనేసరికి వీళ్ళు లేదు నువ్వు రాంగ్ చేసినావు, నువ్వు చేయబట్టే ఇట్లయిందని వాళ్ళు అట్లనేసరికి వీళ్ళు అట్లా అటాక్. అసలు ఇద్దరు కూడా కరెక్ట్ పాయింట్ కు పోతలేరు. ప్రజలకు, రైతులకు కావాల్సింది నీళ్లు. నేను అది తప్పయింది, ఈ తప్పుకి ఇది సొల్యూషన్, ఈ సొల్యూషన్ చేయాల్సి ఉండే, మీరు చేస్తలేరని వాళ్ళు అడగాలి. వీళ్ళు కూడా నువ్వు తప్పు చేసినందుకు వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళ అధికారులకు రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా? రిపేర్ చేయాలి కదా. ఎంతసేపటికి నువ్వు తప్పు చేసినావు అని అంటారు కానీ ఈ 3 ఏళ్లలో ఏం చేయాలనేది ఎందుకు చేయలేదు? మరి గవర్నమెంట్ ఉన్నది రెస్పాన్సిబిలిటీ కాదా? రైతులను అనవసరంగా పొలిటికల్ గేమ్ లో వీళ్ళని ఇరికిచ్చి బాధ పెట్టడం తప్పితే ఏంది చెప్పండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. చంద్రశేఖర్ గారు, హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ చంద్రశేఖర్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంథని అండి. మంథని కాల్ చేశాను. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ భరత్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లలో ఎన్నో ఇంటర్వ్యూస్ చూశాను శ్రీరామ్ గారు. వెరీ ప్లీజ్ టు టాక్ టు యూ సార్. సార్, ఒక డౌట్ భరత్ సార్. ఇప్పుడు మనకు ఈ మేడిగడ్డ ఇప్పుడు ఆల్రెడీ పనికి రాకుండా పోయింది కదా. ఉమ్మడిహెట్టి దగ్గర నుంచి మనం 100 TMCని మళ్ళా మనం సుందిళ్లలోకి పంప్ చేస్తే ఆల్రెడీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఒకటే డిజైన్ లో కట్టారని. మళ్ళా వాటర్ పంప్ అయి సుందిళ్లలోకి వాటర్ మనం పంప్ చేసిన తర్వాత సుందిళ్లకు కూడా అదే పరిస్థితి రాదన్న, మళ్ళీ ఇది ఇప్పుడున్న మేడిగడ్డకి వచ్చే పరిస్థితి సుందిళ్ల ప్రాజెక్ట్ రాదన్న నమ్మకం ఏముంది? ఒకటి అంటే మేడిగడ్డ కంటే కొంచెం ఇవి రిస్క్ తక్కువ ఉన్నాయని చెప్పింది శ్రీరామ్ గారు. క్లారిటీ మీరు చెప్పాలి ఈ విషయం. నేను చెప్తాను. అది ఆయన అడుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్ గా 9 హెట్ అయినా మళ్ళీ సుందిళ్లకు చేయాలని ఇప్పుడు అనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి
ఇప్పుడు అన్నారం గానీ, సుందిల్ల గానీ, లేకపోతే ఈవెన్ మేడిగడ్డ గానీ అది రీస్టోరబుల్ అండి. దాన్ని ఫంక్షనాలిటీ తీసుకురావచ్చు. అదే పర్మనెంట్ గా డెడ్ కాలే కదా. వాటికి జబ్బు వచ్చింది, దాన్ని మందులు ఇచ్చిన ఏం చేసుకొని వాపస్ తీసుకురావాలనే కదా. అది తీసుకురావచ్చు కూడా. సో సుందిల్ల గానీ, మేడిగడ్డ గానీ, సరే మీరు అన్నట్టు అన్నారం సుందిల్ల, ఎందుకంటే తుమ్మిడేటి నుంచి సుందిల్ల అనుకున్నాం కాబట్టి కొన్ని సుందిల్ల గురించి అనుకుందాం. వీ కెన్ ఆల్వేస్ రివైవ్ ద ప్రాజెక్ట్ అండ్ యూజ్ తుమ్మిడేటి నుంచి నీళ్లు తీసుకొచ్చి సుందిల్ల నుంచి ఎల్లపోలికి తీసుకుపోవచ్చు. అది కాదని ఎందుకు అనుకుంటున్నాం? అబ్వియస్ గా అది ఇట్ కెన్ హ్యాపెన్. ఇంజనీరింగ్ వైజ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో అది టెక్నికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్, అది దానికి ఫైనాన్షియల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మనం టైమ్లీ దానికి చేయాలంతే, అదర్వైజ్ చేయకూడదని ఏం లేదు కదా. చేసుకోవచ్చు నీళ్ళు తీసుకురావచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్. సార్ ఇంకో క్వశ్చన్ సార్. చెప్పండి చెప్పండి చంద్రశేఖర్ గారు. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నిన్న ఇంటర్వ్యూ కూడా చూశాను. అది కూడా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. మీరు ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన తర్వాత దీని మీద కొంచెం రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను సార్. వాస్తవంగా ఒకటి మనం వరి నుంచి ఈ మిల్లెట్స్ కు కూడా మారాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను రీసెర్చ్ చేస్తే ఒక కిలో వరి బియ్యం పండించడానికి ఇప్పుడు ఎవరు దొడ్డు బియ్యం తినట్లేదు. అవన్నీ కూడా ఇథనాల్ కు వైన్స్ ఫ్యాక్టరీస్ కే పోతున్నాయి. 3,000 to 4,000 లీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ప్రియారిటీ టు బి గివెన్ టు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ కూడా మనం రైతులలో కొంత అవేర్నెస్ ప్రభుత్వాలు చేంజ్ చేసి, ఓవర్ ప్యాడీ ప్రొడక్షన్ మంచిది కాదు. వరి ఇంత లేదు మన తెలంగాణలో. మనం కందులు ఇవన్నీ మంచివాళ్ళు, అది బందే పెట్టారు. కందులు లేవు, కూరగాయలు లేవు, పండ్లు లేవు, మొత్తం వరి అని. ఇప్పుడు కూడా కొనలేని పరిస్థితి. కేసీఆర్ వరి వేయొద్దు అంటే కాంగ్రెస్ బీజేపీ బ్లేమ్ చేసాయి, ఎందుకు వేయొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వరి వేయొద్దంటే బీఆర్ఎస్ బ్లేమ్ చేస్తాయి. ఎందుకంటే రాజకీయాల్లో ఆపోజిషన్ లో ఉన్నవాడు ఏదన్నా మాట్లాడగలడు, అధికారంలో ఉన్నవాడికి బాధ్యత ఉంటది. సరే, అప్పుడు ఏం చేశారు కానీ ఇప్పుడు వాళ్ళను మనం నిందించడం ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే అధికారంలో ఉన్న వాళ్ళని నిందించడం. మనం తినేదానికంటే 7-8 రేట్లు ఎక్కువ వరి పండిస్తున్నాం. అవసరమా ఆలోచించాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను గమనించింది ఏంటి అని అంటే, ఇప్పుడు సిటీ కల్చర్ చేంజ్ అయిన తర్వాత పీపుల్ హ్యావ్ మైగ్రేటెడ్ టు మోస్ట్ ఆఫ్ ద సిటీస్ సార్. ఎవ్వరు కూడా 3 పూటల భోజనం తింటలేరు. ఒకటి రైస్, రాత్రి టిఫిన్ తింటున్నారు, రాత్రి టిఫిన్ తింటున్నారు. మీకు తెలియంది కాదు. విషయం ఏంటంటే సార్, రైస్ కన్సంప్షన్ ఓవర్ ఎ డెకేడ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం నుంచి చాలా గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే అందరికి షుగర్లు, బీపీలు వచ్చిన తర్వాత డాక్టర్లు ఎందుకంటే 30 years కే అందరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పటి పరిస్థితుల్లో హార్డ్ వర్క్ చేశారు కాబట్టి ఇటు వండిన ఆ రైస్ కూడా మంచిగా తీసుకొని వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాబట్టి దొడ్డు బియ్యం కూడా తింటలేరు. దొడ్డు బియ్యం కూడా తింటలేరు. యాసంగిలో మొత్తం దొడ్డు బియ్యం పండిస్తున్నారు. మనం తింటలేము, తమిళనాడు తింటలేడు, కేరళ తింటలేరు, ఎవరు తింటలేరు. అది తీసుకుపోయి ఇథనాల్ ఫ్యాక్టరీలకు ఇవ్వాల్సి వస్తుంది. చెప్తున్నాను సార్, అది ఇథనాల్ ఫ్యాక్టరీలకు, వైన్ ఫ్యాక్టరీస్ కు అమ్మడం తప్ప దొడ్డు బియ్యం ఎవరు తింటలేరు. కాబట్టి మీరు దీని గురించి మాత్రం మనం ఒక్కసారి అవేర్నెస్ మాత్రం శ్రీరామ్ గారు, దానివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాటర్ కన్సంప్షన్ గణనీయంగా తగ్గుతుంది. శ్రీరామ్ గారు, దానివల్ల మనకు ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మాక్సిమం సాల్వ్ అవుతుందని నా ఒపీనియన్. నాకు తెలిసి మనం మహారాష్ట్ర లాంటి చాలా పెద్ద స్టేట్ కంటే కూడా ఎక్కువ, ఒక 3 times 4 times ఎక్కువ వరి పండిస్తున్నాం. ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే భరత్, మనం సప్లై సైడ్ ఎక్కువ, ఏది సప్లై డిమాండ్ కదా. అంటే వాటర్ అవైలబిలిటీ, వాటర్ సప్లై అండ్ దెన్ డిమాండ్, అంటే ఎంత డిమాండ్ ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు డిమాండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మనం ఎంతసేపటికి సప్లై మేనేజ్మెంట్ గురించే మాట్లాడతాం. సో దిస్ ఈస్ వేర్ ఐ అడ్వైజ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మోస్ట్ డిమాండ్ మేనేజ్మెంట్ సైడ్ కూడా ఫోకస్ చేస్తారు. మహారాష్ట్రలో చెరుకు చాలా ఎక్కువ కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడ కూడా మళ్ళా వరి లాగానే అక్కడ కూడా వాళ్ళకి వాటర్ ఎక్కువ. వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ ఇవి అండ్ ఈజీ క్రాప్స్ కాబట్టి, అంటే ఈజీ వాటర్ తోటి, వాటర్ ఈజ్ సంథింగ్ విచ్ ఫ్రీ వస్తుంది కాబట్టి పీపుల్ కి, రైతులకు. సో అది పటపట వేసేస్తారు. బట్ ఈ ఏదైతే అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని రైతులకు ముఖ్యంగా అవగాహన కల్పించి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ని స్ట్రెంగ్తన్ చేసి, మహారాష్ట్రలో చేసేది చెప్తున్నాను నేను. ఇక్కడ ఇది ఎఫ్పిఓస్ అని, ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్తా ఉంది. వీటిని స్ట్రెంగ్తన్ చేసి
రైతులకు అవగాహన కల్పించి వాళ్ళని కనుక నాలెడ్జబుల్ గా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇట్స్ అన్ఆర్గనైజ్ సెక్టర్, ఇది ఫార్మర్స్ ది ఆర్గనైజ్ సెక్టర్ కాదు కాబట్టి పైన వాళ్ళు చెప్పింది కింద వాళ్ళు పాటించాలనేది లేదు, ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ కాబట్టి వీ నీడ్ టు మేక్ ఇట్ ఏ సెమీ ఆర్గనైజ్డ్. ఈ ఫుడ్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఎఫ్పిఓస్ కానీ, డబ్ల్యూఎస్ కానీ, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ కానీ వీటిని స్ట్రెంథెన్ చేసి ఈ అవగాహన కార్యక్రమాలు చేసి, మీరు అన్నట్టు ఎక్కువ అవసరం లేని తిండిని ప్రొడ్యూస్ చేస్తా నేను, నువ్వు కొనుక్కోవాల్సిందే అనంటే కరెక్టా? గవర్నమెంట్ మాత్రం ఎట్లా ఉంటుంది, కొని ఎక్కడ పెడుతుంది, కొని ఏం చేస్తుంది, మురిగిపోతాయి. సో అది ఎవరికో ఒకళ్ళ ఎక్కడో దగ్గర నష్టం అవుతుంది కదా, మళ్ళీ అది పబ్లిక్ కే నష్టం కదా, మళ్ళీ అదే రైతు ట్యాక్స్ కట్టిన ట్యాక్స్లే కదా అక్కడ మళ్ళా వేస్ట్ అయ్యేది. సో ఇట్లాంటి అవగాహనలు కల్పించి వాటర్ ఏది ఇంటెన్సివ్ నాన్ ఇంటెన్సివ్ క్రాప్స్ ని ప్రమోట్ చేస్తే, హార్టికల్చర్ ని కానీ లేకపోతే యూనో కమర్షియల్ క్రాప్స్ కానీ వాటిని ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతసేపటికి వాటర్ సప్లై సైడ్ చూస్తున్నాం కానీ డిమాండ్ సైడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా దీని మీద చాలా ఫోకస్ చేసినాము. గుజరాత్ లాంటి రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, మహారాష్ట్ర కూడా చేస్తుంది, రాజస్థాన్ కూడా చేసింది. గుజరాత్ లో కాటన్ ఎక్కువ కదా, కాటన్ చాలా ఎక్కువ కదా, పత్తి. అవును అవును. సో ఇప్పుడు బాటమ్ లైన్ ఇస్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లేదా ఎక్కడైనా కానీ ఎనీ రాష్ట్రం ఫర్ దట్ మ్యాటర్ ఈ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ తర్వాత ఈ కంప్లీట్ గా బ్యాలెన్స్ లేకపోతే సప్లై డిమాండ్ బ్యాలెన్స్ చూసుకోకపోతే కనుక ఇది సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది ప్రాబ్లం, ఇంకా ఎక్కువైతే పోతుంటది. యూ హ్యావ్ టు అడ్రస్ బోత్. రైట్. నెక్స్ట్ కాలర్ మెదక్ నుంచి ఈశ్వర్ గారు. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే మేడం. చెప్పండి. సార్తో మాట్లాడాలి సార్, కొద్దిగా సార్తో మాట్లాడదామని. భారత్ సార్ చెప్పండి. హలో చెప్పండి భరత్ సార్ వింటున్నారు, చెప్పండి. చెప్పండి సార్. నమస్కారం సార్ మీకు. నమస్తే అండి, చెప్పండి సార్. మీకు ఫస్ట్ ధన్యవాదాలు సార్, మా తెలంగాణ రైతుల తరఫు నుంచి సార్, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి మా ప్రత్యేకంగా. అంటే ధన్యవాదాలు వద్దు, ఎందుకంటే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఫోర్త్ పిల్లర్ గా. కాదు సార్, మీలాగా సార్ అన్ని న్యూస్ ఛానల్ చూస్తున్నారు సార్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా మీలాగా ఎన్ఎల్ఎస్ ఎవరు చేస్తలేదు సార్. ఈ యొక్క కాళేశ్వరం ప్రోగ్రామ్ మీరు 1 వీక్ నుంచి చాలా బాగా చేస్తారు సార్, అవేర్నెస్ వస్తుంది సార్. అంటే ఏంటంటే ఈ ఏ ప్రాజెక్ట్ ఎక్కడ నుంచి మనం వాటర్ వాడుకోవాలనేది చాలా అవేర్నెస్ చేస్తున్నారు. దీంట్లో ఈ రోజు సార్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సార్ వాళ్ళు కూడా, అంటే మన శ్రీనివాస్ సార్ తెలంగాణ బిడ్డనే వేదర శ్రీరామ్ గారు, మహారాష్ట్రకి అడ్వైజర్ ఉన్నారు కానీ దేశం అంతా వాడుకుంటుంది ఆయన, కానీ తెలంగాణ వాడుకోవట్లేదు. రాజస్థాన్ లో వాడుకున్నారు, రాజస్థాన్ లో నీళ్లు వచ్చాయి, ఎడారిలో నీళ్లు వచ్చాయి. మహారాష్ట్ర వాడుకుంది, ఉమాభారతి వాడుకున్నారు, గజన్ సింగ్ షెకావత్ వాడుకున్నారు, కానీ తెలంగాణలో వినట్లేదు ఆయన సలహాలు. సార్ మన తెలంగాణ రాజకీయ నాయకులలో మార్పులు రావాలి సార్. ఫస్ట్ ఒక్క నిమిషం శ్రీరామ్ గారు చెప్తారా? ఎస్ శ్రీరామ్ గారు. తెలంగాణ వాడుకోవట్లేదు అనేది కంప్లీట్ కరెక్ట్ కాదు. నేను ఇన్ఫార్మల్ గా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కి కానీ యాజ్ ఎ తెలంగాణ పర్సన్, యాజ్ ఎ వాటర్ పర్సన్ ఐఎమ్ డూయింగ్ మై బిట్. కాకపోతే అది వాళ్ళు చెప్పరు, ఎందుకంటే క్రెడిట్ వారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. వింటున్నారా మీరు చెప్పింది? ఐ డోంట్ మైండ్, అంటే నేను చెప్పిన టెక్నికల్ గా ఏదైతే గుడో అది చెప్తాను. అందులో కొన్ని గుడ్ తీసుకుంటారు, కొన్ని తీసుకోరు. తీసుకున్న క్రెడిట్ మాత్రం వాళ్ళే తీసుకుంటారు. ఐ డోంట్ మైండ్, తీసుకొని ఎలాగో తీసుకోరు. సో బట్ ఎనీవే కాలర్ చెప్పండి సార్. అంటే మనకు తుమ్మిడట్టి దగ్గర తీసుకుంటే మాకు ఆల్రెడీ సార్ మా ఊరు పక్కకు వచ్చేది సార్ కాలువ, ఇక్కడ ప్రాణిత జీవుల ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చి ఆగిపోయింది సార్. కదా 10 సంవత్సరాలు ఆగిపోయింది. మాకు దాని వల్ల నష్టం జరిగింది సార్. కాళేశ్వరం వల్ల మాకు కొద్దిగా ఏంటంటే సార్, వీళ్ళు రాజకీయ నాయకులు అవగాహన లోపమో ఏమి చేసి వీళ్ళు కొట్లాడుకోవడం వల్ల రైతులకు అన్యాయం చేస్తున్నారు అనిపిస్తారు. ఏ పార్టీ మాకు సంబంధం లేదు సార్, ఏ పార్టీకి సంబంధం కాకుండా వాళ్ళకు అవగాహనకు వచ్చి మన సార్ కామారెడ్డి పక్కకుంటే సార్, మెదక్ డిస్ట్రిక్ట్ లో మా లాస్ట్ బార్డర్ సార్, ఆమన్పేట్ మండల్ దంతేపల్లి సార్ మాది. ఆమన్పేట్ మండల్ దంతేపల్లి. ఓకే, మీకు ఎక్కడి నుంచి వాటర్ వస్తుండే కాళేశ్వరంలో? సార్ మాకు వాటర్ రాదు సార్. అయితే అక్కడ ప్లానింగ్ ఏముంది సార్, అంటే మనం అప్పర్ మానేర్ దగ్గర మల్లన్న సాగర్, మీకు రంగనాయక సాగరా? కాదు సార్, మాకు మెదక్ డిస్ట్రిక్ట్ ఇక్కడ కామారెడ్డి పక్కకు సార్, బిక్నూరు, కామారెడ్డి, సదాశివ నగర్ వస్తుంది సార్. మాకు సదాశివ నగర్ నుంచి కిందికల్ ప్రాంత చేయాలి ప్రాజెక్ట్ ఉంది సార్, దాని డిజైన్ ఉండేది సార్. ఓకే, అయితే డిజైన్ ఏమైంది సార్ అంటే ఒకటి అమర్ల బండ సదాశివ నగర్ అమర్ల బండ వరకు వచ్చి ఆగిపోయింది సార్ ప్యాకేజ్ అది. ఓకే,
అయితే అది కంటిన్యూషన్ అయితే మా ఊరికి ఒక కిలోమీటర్ గుట్ట కిందికి పోతున్నాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత వాటర్ పక్కకి వెళ్ళి పోతుంటే మేము తర్వాత లిఫ్ట్ చేసి ఇట్లా చేస్తున్నాం. మా రామన్పేట మండలం మొత్తం టోటల్ గా ఇది హైట్ ప్రాంతం సార్. ఇక్కడ వాటర్ లో రాదన్నాడు, 7 గ్రామాలకు రాదు సార్ రామన్పేట మండలంలో. ఓకే. అయితే మాకు ఏమైంది సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితి సార్, ఇప్పుడు రాజకీయ నాయకులు కలిసి పనిచేసి తెలంగాణకు రైతులకు నీళ్లు తెచ్చే విధంగా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది సార్. మీరు చాలా భావిస్తారు సార్, న్యూస్ ఛానల్ మీరే భావిస్తారు సార్. ఏ న్యూస్ ఛానల్ అంతా కాంప్లికేట్ చేసి న్యూస్ ఎక్కువ చేస్తారు కానీ ఎవరు అవగాహన చేయట్లేదు లేదు సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా చేస్తారు మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఆయన భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఈ ఫడ్నవీస్ సార్తో కూడా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు కలిసి సార్ 145 సార్ 149 కట్టినా సార్ కడదాం సార్. అక్కడ నుంచి వాటర్ తీసుకొని కాళేశ్వరం రిపేర్ చేసుకొని తెలంగాణ రైతులకు కూడా మనం ఖచ్చితంగా న్యాయం చేస్తే ఈ రాజకీయ నాయకులు ఉన్నటువంటి భవిష్యత్ తరాలకు వీళ్ళు చాలా మంచి. వీళ్ళు ఏం చేస్తారంటే పదవుల కోసం గొడవలు పెట్టుకొని నేను చేస్తే ఏందో నువ్వు చేస్తా అని చెప్పి వీళ్ళ అవకాశవాద రాజకీయాలు చేసి మమ్మల్ని నష్టం చేస్తున్నారు సార్. అన్ని పార్టీలో సార్ దీంట్లో బాగా ఒక్క పార్టీ అనట్లేదు సార్, అన్ని పార్టీలో చేస్తున్నారు నష్టం సార్. సో రాజకీయాలు పక్కన పెట్టాలి, రైతులకు నీళ్లు కావాలి అంతే. కలిసి పనిచేయాలి సార్. అధికారం ఎవరున్నా ప్రతిపక్షం కూడా బాధ్యత ఉంటుంది సార్. కంపల్సరీ ప్రతిపక్షం అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ప్రతిపక్షం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కలిసి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి సార్. ఇది బాధ్యత సార్ ఖచ్చితంగా ప్రతి పౌరుని పైన. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. అంటే శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు చెప్పాలనుకునే ఫైనల్ సజెషన్ ఏంటి? అంటే ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రైతులకు హెల్ప్ అవుతుంది, మీరేం చెప్తారు? ఇమీడియట్ గా టెస్ట్ ఫినిష్ చేసి రిపేర్స్ ఫినిష్ చేయాలండి. దానికి దేర్ ఈస్ నో రీజన్ టు డిలే ఇట్. అది దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ అండ్ ఫైనల్ సొల్యూషన్. మీన్ వైల్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవచ్చా లేదా అన్నారం సుజల దగ్గర అనేది ఇట్స్ ఎ కాల్ టు బి టేకెన్ బై స్టేట్ గవర్నమెంట్. అది డిఎస్ఏ రికమెండేషన్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. అది బికాస్ మీరు టైమ్లీ ఫినిష్ చేయలేదు కాబట్టి క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా అది మీ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్. ఇది అపోజిషన్ సైడ్ కి వస్తే కనుక ఎస్పెషల్లీ బీఆర్ఎస్ సైడ్ కి నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ప్రాబ్లం ఎక్నాలెడ్జ్ చేసి, నేనేమి తప్పు ఒప్పుకోమనో లేకపోతే ఏదో న్యాయాధిపతి లాగా చెప్పట్లేదు. వాట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్. అది అసలు ఎన్డీఎస్ ఏంది అసలు అక్కడ ఏం లేదని అనేసరికి ఫోకస్ అంతా అటుపోతుంది. అట్లా కాకుండా మీరు చెప్పాల్సింది అది అయింది, ఎన్డీఎస్ ఏదో చెప్పింది, న్యూట్రల్ ఏజెన్సీ సైంటిఫిక్ ఏజెన్సీ చెప్పింది, దాన్ని ఫినిష్ చేసి టెస్ట్ ఫినిష్ చేసి దానికి ఎంత టైం పడుతుంది అనాలిసిస్ చేయమనండి. ఎన్ని బోర్ హోల్స్ అవ్వాలా, ఎన్ని జీపీటీ టెస్ట్ చేయాలా, ఎన్ని ఈఆర్టీ టెస్ట్ చేయాలా, ఇవన్నీ జీపీఆర్ టెస్ట్ పిఆర్టీ ఇవన్నీ చూస్తే టైం లైన్ ప్రకారం ఇంత అవుతుంది, నువ్వు ఇంత ఎందుకు తీసుకుంటున్నావు, అది కదా మీరు అడగాల్సింది. అది వదిలేసి అన్ఫోకస్డ్ ఎక్కడో దేన్నో దాని వెంబడి పడితే అసలు సొల్యూషన్ పక్కకు పోతుంది, రైతులు సఫర్ అవుతుంది. అది అపోజిషన్ కి. గవర్నమెంట్ నేను ఆల్రెడీ చెప్పిన ఇమ్మీడియట్ గా టెస్ట్లు దీన్ని ఫినిష్ చేసి రిపేర్స్ ఫినిష్ చేసి వాటిని ఫంక్షన్ తీసుకొని రావాలి, విచ్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, నాట్ అ రాకెట్ సైన్స్. సో థ్యాంక్ యూ వెదురు శ్రీరామ్ గారు, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు. సో వెదురు శ్రీరామ్ గారు చెప్పిన దానిలో 2-3 కీలక పాయింట్స్. ఒకటి, తుమ్మిడిహెట్టి 100 times బెటర్ దాని మేడిగడ్డ. రెండవది, ప్రభుత్వం ఇంత సమయం తీసుకునేది లేకుండే, రిపేర్ కు అయిపోతుండే. అన్నారం సుందిల్లా అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుండే, మేడిగడ్డ కూడా ఈ పాటికి అయిపోతుండే. మూడవది, మహారాష్ట్ర సీఎంతో చర్చలకు ఆయన లెటర్ మే 26 రాశారు. మొన్నటి వరకు అసెంబ్లీ సెషన్ ఉండే, త్వరలోనే మహారాష్ట్ర సీఎం పిలుస్తారు అని చెప్తున్నారు. సో ఆ తుమ్మిడిహెట్టి గురించి ఖచ్చితంగా మహారాష్ట్ర సీఎం పిలిచినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు ఇంకో వారం 10 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మహారాష్ట్ర సీఎం అడ్వైజర్ గా కూడా ఉన్నారు కాబట్టి అదైతే ఖాయమైంది. సో కాళేశ్వరం సంబంధించి అయితే మేము కాళేశ్వరం అనుకోండి, రాష్ట్రంలో ఉన్న పంటలు నీటి సిచ్యువేషన్ గురించి లాస్ట్ 1 week 10 days గా చర్చ చేస్తున్నాం. రకరకాల పర్సన్స్ ను, ఇంజనీర్స్ ను, పొలిటీషియన్స్ ను అందరినీ కూడా పిలుస్తున్నాం. కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ప్రజల ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఇదే, ఎల్నినో సిచ్యువేషన్ కాబట్టి పంటలు, వాటర్ అవైలబిలిటీ. దీని దృష్ట్యా ప్రజలు ఏం చేయాలి, ప్రతిపక్షం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, అందరికి కూడా ఈ పబ్లిక్ ఒపీనియన్ లేకపోతే ఇంజనీర్స్ ఒపీనియన్, పొలిటికల్ పార్టీస్ ఒపీనియన్ తెలుసుకుంటేనే కదా క్లారిటీ వచ్చేది. సో ఇది డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాం రాబోయే రోజుల్లో కూడా. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.